సజీవుడా, సృష్టికర్త అయిన దేవుడా, మీకు వందనాలు. ఈ సమయంలో మమ్మల్ని ప్రత్యేకంగా సమకూర్చి ఈ భయంకరమైన ప్రపంచ వాతావరణంలో మాకు నిజమైన గోషోని యొక్క వాతావరణం ఇచ్చిన దేవుడా, మీకే వందనాలు, స్తోత్రం. పగలు మేఘ స్తంభంలోను, రాత్రి అగ్ని స్తంభంలోను మాతో ఉండి, మాలో ఉండి నిజమైన వాగ్దాన దేశానికి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడా, మీకే వందనాలు, స్తోత్రములు. ఓ ప్రభా, మరి ఈ సమయంలో అంత్య దినములలో ఎలాంటి కార్యములు జరుగుతాయని మీరు ముందుగానే మా పితరుల ద్వారా, ప్రవక్తల ద్వారా మీరు పరిశుద్ధ గ్రంథములో ప్రవచించారో ఆ లేఖనముల యొక్క నెరవేర్పు మేము చూస్తూ ఉన్నాము. యెహెజ్కేలులో మీరు చెప్పినట్లుగా ఇరాన్ లేస్తా ఉంది, రష్యా లేస్తా ఉంది, చుట్టుపక్కల దేశాలన్నీ కూడా, అరబ్ దేశాలన్నీ కూడా లేస్తా ఉన్నాయి. అయినా కూడా నా యొక్క యాకోబు దేశాన్ని, నా కుమారుడైన యాకోబును నా కనుదృష్టి ఉంచుతారని చెప్పావు నా ప్రభు. మీరు చెప్పిన మాట ప్రకారంగానే ప్రభు, మరి యాకోబును మీరు కనుదృష్టి ఉంచి చుట్టూ దేశాలన్నీ కూడా యుద్ధం చేస్తున్నా కూడా యాకోబు యొక్క సంతానాన్ని కాపాడుతున్న రీతిని బట్టి చూస్తూ ఉంటే అన్య జనాంగాన్ని విడిచి మీరు ఇజ్రాయేల్ వైపు తిరిగారని మాకు కనబడతా ఉంది మా ప్రభు. కాబట్టి ఇక ముగింపు సమయంలో ఉంది, మాకు తెలియదు. ఎందుకంటే ఇజ్రాయేల్కి అర్థం కాలేదు. వాళ్ళు అనుకుంటున్నారు మెస్సియా మాకు ఇంకా వస్తాడు 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 వస్తాడని వాళ్ళు అనుకున్నారు. కానీ మెస్సియా రావడము, వారి మధ్యలో పరిచయం చేయటము, ఆయనను వారు తిరస్కరించడము, అనంతరము ఆయన వారిని విడిచి వెళ్ళిపోవడము అంతా జరిగిపోయింది. కానీ తెలియలేదు, వారి పైకి శ్రమలు కుమరించబడినప్పుడు, రోమా చక్రవర్తి టైటస్ వచ్చి వారిని చంపుతున్నప్పుడు, నిలువున నరుగుతున్నప్పుడు వారు అప్పుడు కేకలు పెడుతున్నారు, మెస్సియా, దావీదు కుమారుడా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావా, మరొకసారి మమ్మల్ని శోధనకు అనుమతించావా అని వాళ్ళు కేకలు పెడుతూ ఉన్నారు. నేడు అన్య సంఘానికి కూడా అదే జరగబోతుంది. అన్య సంఘము కూడా అనుకుంటున్నారు క్రైస్తవులు, ఇదిగో మెస్సియా వస్తాడు 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 వస్తాడని. అందరూ కూడా ఉజ్జీవ కూటాలు, ఉజ్జీవ ప్రసంగాలతో వారి యొక్క వేదిక వారు గట్టి గట్టిగా కేకలు పెడుతూ మరి ప్రసంగాలు చేస్తున్నారు. కానీ మీ యొక్క లేఖన ప్రకారంగా మీరు వచ్చారు, మీ కార్యం చేశారు. కానీ యూదులు తిరస్కరించిన మాదిరిగానే అన్యులు మెస్సియాను తిరస్కరించారు. మెస్సియా వెళ్ళిపోయారు. ఇప్పుడు మరొక టైటస్ చక్రవర్తి, రోమా చక్రవర్తి రాబోతున్నాడు ఈ యొక్క ప్రపంచం మీదకి. భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమల్లో ఎవరైతే ప్రవేశిస్తారో వారప్పుడు కేకలు పెడతారు, మెస్సియా నువ్వు రెండో రాకల్లో వచ్చేసావా, మేము చూడలేకపోయామా, నువ్వు శోధనలకి గురి చేసావా, అప్పగించావా, శ్రమకి అప్పగించావని వారందరూ కేకలు పెట్టబోతున్నారు. దానికంటే ముందుగా వాక్య వధువు, సిద్ధపరచబడిన పెండ్లి కుమార్తె, దేవుని యొక్క వాక్యముతో అలంకరించబడిన పెండ్లి కుమార్తె ఆ గొప్ప ఎత్తబాటులో ఉండబోతుంది మా ప్రభువా. కాబట్టి మేము ఆ సమయాన్ని చూస్తూ ఉన్నాము, ఆ లేఖనం యొక్క నెరవేర్పు చూస్తూ ఉన్నాము. కాబట్టి నైనా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి, బలపరచండి. జరగబోయే కార్యక్రమాన్ని ఆది నుంచి అంతవరకు మీరే నాయకుడిగా ఉండి నడిపించి మహిమాఘనత ప్రభావం పొందుతున్నమని మా విమోచకుడైన క్రీస్తు బెణముల యొక్క నిత్య నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం ప్రభువా, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సరే, మంచిది. దేవుని యొక్క సన్నిధిలో సమయం వృధా చేసుకోకుండా మరి మనము వాక్యం ముందు కొనసాగిపోదాం. సౌలు బెన్యామీను గోత్రికుడు. సౌలు బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రికుల్లో రాజుగా ఉండడానికి వాళ్ళు అంతగా అర్హులైన వారు కాదు. సౌలే అంటారు, బెన్యామీను గోత్రికుడైన నన్ను రాజుగా దేవుడు నియమిస్తాడా అని సౌలు చెప్తాడు. మనం బైబిల్లో చూస్తాం. ఎన్నిక లేని గోత్రము నుండి, బెన్యామీను యొక్క గోత్రము నుండి సౌలుని దేవుడు రాజుగా అభిషేకించాడు. మొట్టమొదటి రాజుగా అభిషేకించి ఇజ్రాయేల్ ప్రజల మీద అధికారిగా దేవుడు, పరిపాలనా అధికారిగా దేవుడు చేస్తే ఏం చేశాడు ఆయన?
తండ్రి యొక్క గాడిదలను వెతకడానికి వెళ్ళిన సౌలు ప్రవక్తను కలిసి, దీర్ఘదర్శిని కలిసి రాజుగా అభిషేకం పొందుకొని రాజుగా పరిపాలిస్తూ 40 సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ పరిపాలించాడు ఆయన. సౌలు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ పరిపాలించాడు. 40 సంవత్సరాల్లో కేవలం 2 సంవత్సరాలు మాత్రమే వాక్యానికి లోబడ్డాడు, దేవునికి భయపడ్డాడు. దేవుడు ఎన్నిక లేని గోత్రం నుండి తీసుకొచ్చి రాజు చేసి ఇజ్రాయెల్ యొక్క గోత్రాలన్నిటినీ ఆయన లోపరిచి వారి పైన అధికారిగా దేవుడు చేస్తే 40 సంవత్సరాల పాటు దేవుడు సౌలుకి రాజ్యాధికారం ఇస్తే 40 సంవత్సరాల్లో సౌలు దేవునికి లోబడింది ఎన్ని సంవత్సరాలు? కేవలం 2 సంవత్సరాలు. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే సౌలు దేవునికి లోబడ్డాడు, దేవుని యొక్క వాక్యానికి లోబడ్డాడు. మిగిలిన 38 సంవత్సరాలు తనకు నచ్చినట్లుగా దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రవక్తకు వ్యతిరేకంగా చెప్పకుండానే జీవించాడు. ఎంత భయంకరమో చూడండి. ఇప్పుడు అలాంటి సౌలు సంఘంలో ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఎంత ప్రియమైన వాడో చూడండి, ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. 38 సంవత్సరాలు సౌలు దేవుని తిరుగుబాటు చేసిన, ప్రవక్త మీద తిరుగుబాటు చేసిన సౌలుని దేవుడు చంపలేదు, విడిచిపెట్టలేదు. సౌలును మారు మనసు వస్తుందేమో అని దేవుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. దేవుడు కావాలనుకుంటే దావీదు చేత సౌలు చంపొచ్చు, కానీ దేవుడు ఆ విధంగా అనుమతించలేదు దావీదుకి. దావీదు సౌలుని చంపడానికి భయపడ్డాడు. ఎందుకంటే యెహోవా చేత అభిషేకం పొందిన వాటిని నేను చంపరా అని భయపడ్డాడు దావీదు. 40 సంవత్సరాల పాటు రాజ్యాధికారం చేసినట్టు సౌలు కేవలం 2 సంవత్సరాలే దేవునికి భయపడ్డాడు. మరి మీరు సంఘంలో ఎన్ని సంవత్సరాల పాటు ఉంటున్నారు? సంఘంలో మీరు ఎంత కాలం నుండి మీరు ఉంటున్నారు? మీ యొక్క జీవిత కాలంలో, మీ యొక్క విశ్వాస జీవితంలో ఎంత కాలం మీరు దేవునికి లోబడి ఉన్నారు? ఎంత కాలం మీరు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు? మీరు ఖచ్చితంగా సౌలు యొక్క జీవితాన్ని పరిశీలన చేసి మీరు మీ జీవితాన్ని కూడా దానికి ముడివేసి మీరు చూసుకోండి. అబ్బా నేను చాలా సంవత్సరాలు అయిపోయిందండి, మరి దేవుని తెలుసుకొని, బ్రహ్నం గారిని తెలుసుకొని, బైబిల్ తెలుసుకొని, ప్రవక్తను తెలుసుకొని అని మీరు అనుకోవచ్చు. కానీ నీ విశ్వాస జీవితం అందులో ఎంత ఉంది? సౌలు యొక్క 40 సంవత్సరాల జీవితంలో కేవలం 2 సంవత్సరాలే. చూసారా? మరి నీ యొక్క విశ్వాస జీవితంలో నువ్వు ఎంతకాలం ప్రభువునికి నీ సమయం కేటాయిస్తున్నావు? నువ్వు సౌలులా మిగిలిన సమయాన్ని అంతా వృధా చేస్తున్నావా? లేదు, దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి గంట, ప్రతి గడియ ప్రభుతో ఉంటున్నావు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రభుతో ఏం చేయాలి? ఐక్యత పొందుకునే సమయంలో మనం ఉన్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వెళ్ళిపోయేటప్పుడు ఆయన చెప్పారు, మీరందరూ ప్రార్థన చేయండి, మీరందరూ. ఎందుకంటే ఆయన ఈ లోకం నుంచి అయినా వెళ్ళిపోతున్నారు. ఆయన ఒంటరిగా వెళ్ళాడు ప్రార్థన చేయడానికి గెత్సేమనే తోట. శిష్యులు ఒక చోట పెట్టాడు, పేతురు యోహానులు అక్కడ పెట్టారు. మీరు ఇక్కడే ఉండి మీరు ప్రార్థన చేయండి, మీరు ఇక్కడే ఉండి ప్రార్థన చేయండి, నేను కొంచెం దూరంగా వెళ్ళి ప్రార్థన చేస్తా. ఆయన అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన చెమట రక్తముగా మారేంతగా ఒత్తిడిగా ఆయనకి లోనయ్యాడు. ఆయన కారణము ఆ జరగబోయేటువంటి ఆ కార్యాన్ని గుర్తు తెచ్చుకుని ఆయన లోపల ఉన్నటువంటి కణాలు, రక్తనాళాలన్నీ కూడా బద్దలైపోయినాయి. ఆయనకు వాళ్ళు ఏం చేయబోతున్నారో దాన్ని తలుసుకొని ఆ లోపల ఉండే రక్తనాళాలన్నీ పగిలిపోవడం ద్వారా ఆ స్వేద రంధ్రాల్లోంచి చెమట వచ్చే ఆ రంధ్రాల్లోంచి ఏమొచ్చింది? రక్తం వచ్చేసింది. అంత ఒత్తిడికి ఆయన లోనయ్యారు. ఎందుకంటే ఆ జరగబోయే సంభవాన్ని దేవుడు ముందుగానే ఆయనకు చూపించారు. అక్కడ ప్రార్థన చేశాడు. ఆయన వెళ్ళిపోయే ముందు ఆయన ప్రార్థన చేశాడు. ఆయన సంఘానికి కూడా చెప్పాడు, ప్రార్థన చేయండి. పేతురు ఏం చేశారు? అలసిపోయి నిద్రపోయాడు. 3 సార్లు లేపాడు వచ్చి. పేతురు మళ్ళీ లేపాడు దేవుడు వచ్చి. మళ్ళీ పేతురు మళ్ళీ లేపాడు. మళ్ళీ 3వ సారి వచ్చి మళ్ళీ లేపాడు. మీరు నా కోసం మీరు ప్రార్థన చేయలేరా?
కొద్దిసేపు మీరు మెలకువగా ఉండలేరా? చూసారా, మూడోసారి వచ్చినప్పటికి పేతురు యొక్క కన్నులు భారముగా ఉన్నాయి నిద్రతో. పేతురు యొక్క కన్నులు భారముగా ఉన్నాయి, నిద్ర కళ్ళతో ఉన్నాడు ఆయన. జాలిపడి ఆయన వదిలేశారు పేతురు. వెళ్ళిపోయే ముందు మనం చేయాల్సింది ఏంటంటే, దేవునితో ఎక్కువ సహవాసాన్ని కలిగి ఉండాలి, దేవునితో ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉండాలి, దేవునితో వ్యక్తిగత అనుభవాన్ని మీరు కలిగి ఉండాలి. పేతురు నిద్రపోయే సమయం కాదు. ఆ కాలంలో అయితే సమయం ఉంది, క్షమాపణ ఉంది, కానీ ఇప్పుడు సమయం లేదు. ఇక ఒకవేళ తిరిగితే వాక్యానికి వ్యతిరేకంగా క్షమాపణ లేదు. సౌలుకైతే దేవుడు క్షమాపణ ఇచ్చాడు. 38 సంవత్సరాల పాటు దేవునికి వ్యతిరేకంగా ఉన్నా కూడా క్షమాపణ ఇచ్చాడు దేవుడు. కానీ ఈ కాలంలో అయితే ఆ అవకాశం లేదు. మీరు ఎంత దగ్గరగా ప్రభువుకి రాగలరో, మీరు అంత దగ్గరగా మీరు ప్రభువుకి దగ్గరికి రండి. మీరు ఏ ఒక్క క్షణాన్ని కూడా మీరు వ్యర్థం చేసుకోవద్దు. ఇది మరి సాతాను మిమ్మల్ని పట్టి బలవంతంగా తీసుకుపోయే కాలం ఇది. కాబట్టి మరి సౌలు వలె కాకుండా మీరు ప్రతి గంట, ప్రతి నిమిషము ఆయన కోసం మీరు పోరాడండి, ఆయన కోసం మీరు నిలబడండి. ఆయన వాక్యాన్ని ప్రకటించడంలో, ప్రార్థించడంలో మీరు విశ్వాస వీరులుగా, యోధులుగా మీరు నిలబడండి ప్రభు కొరకు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఆ విధంగా లేకపోతే, పర్వాలేదులే, దేవుడు సౌలుకి దేవుడు మారుమనసుని ఇచ్చాడు కదా, లేదా అవకాశం ఇచ్చాడు కదా, లాస్ట్ లో ప్రవక్త ద్వారా ఇగో నువ్వు నాతో పాటుగా పరదేశంలో ఉండు అని చెప్పి తీసుకెళ్లి పరదేశంలో ఉంచాడు కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ సౌలు యొక్క రాజ్యము తన చేతుల నుంచి తీసివేయబడింది, కొట్టువేయబడింది. సౌలు యొక్క రాజ్యము దావీదు రాజ్యంగా మారిపోయింది. ఒకవేళ నీవు నిర్లక్ష్యంగా ఉంటే కనుక నీ స్థానము మరొకరు భర్తీ చేస్తారు. సంఘంలో నీ స్థానాన్ని దేవుడు మరొకరికి కేటాయిస్తాడు. ఆయన సౌలు యొక్క స్థానాన్ని ఎవరు భర్తీ చేశారు? దావీదు కూర్చున్నాడు. సౌలు సింహాసనం మీద ఎవరు కూర్చున్నాడు? దావీదు కూర్చున్నాడు. అలాగే సంఘంలో నువ్వు సరిగా లేకపోతే, దేవుని కొరకు సరిగా నువ్వు నిలబడకపోతే, దేవుని యొక్క వాక్యం కొరకు నువ్వు నమ్మకంగా నువ్వు ఉండకపోతే, సంఘంలో నీ స్థానము నువ్వు కోల్పోతావు. నీ స్థానంలో మరొక వ్యక్తి వచ్చి తీసుకుంటాడు. కాబట్టి వాక్యానికి మీరు లోబడండి, భయపడండి. సౌలు వలె తిరుగుబాటు చేయొద్దు. 2 సంవత్సరాలే మరి అధికారం ఇచ్చిన దేవునికి లోబడ్డాడు. మిగిలిన తన జీవిత కాలం అంతా వాక్యానికి దూరంగానే ఉన్నాడు, దేవునికి దూరంగానే ఉన్నాడు ఆయన. మీరు ఎలాంటి జీవితాన్ని మీరు కలిగి ఉండదు. ఇది ముగింపు సమయము. మరి ఎక్కువగా మీరు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి. దేవునికి దగ్గరగా మీరు జీవించండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. ఆమేన్. అదేవిధంగా ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. తేళ్ల తోకల వంటి తోకలను కొండును వాటికుండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీకు భాషలో వాని పేరు అపొల్లుయోను. మొదటి శ్రమ గతించెను. ఇదిగో 2 శ్రమలు ఇటు తరువాత వచ్చును. ఆమేన్. అదేవిధంగా మరొక చోట నుంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 17వ వచనం.
అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూద ద్రోహములన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలం కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులనియు బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమాను వ్రాయబడి ఉన్నది. దానికి రక్త భూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక అని కీర్తన గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఆమె ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామమును పొందనాలు. సమయంలో మీకు పరిశుద్ధ లేఖనం నుంచి మీకు కొన్ని వాక్యములను మేము ఎత్తిపట్టి ఉన్నాము. గ్రంథకర్తమైన మా ప్రభువా, గ్రంథమునకు అనువాదకుడా, మీరే రంగం మీదకి రండి, కదలాడండి, మాతో మాట్లాడండి. చదవబడిన లేఖన భాగంలో ఈ కాలానికి సంబంధించి ఎలా నెరవేర్చబడుతున్నాయో చూసే ప్రత్యక్షత గారి కనులు మాకు దయచేయండి. సంఘములతో ఆత్మ మాట్లాడే స్వరాన్ని గ్రహింపగల స్థితిని మాకు దయచేయండి. మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నిత్య నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం ప్రభువా, ఆమె. ఆమె. గాడ్ బ్లెస్ యు. కూర్చుందాం. చదవబడిన లేఖన భాగం నుండి నాశన పుత్రుడు. నాశన పుత్రుడు మనకు రెండు వారాలుగా సాతాను యొక్క పుట్టుక మరియు వాని యొక్క అంతము అనే దాని మీద మనం మాట్లాడుకుంటున్నాం. 3వ భాగంలో నాశన పుత్రుడు. దేవుని చిత్తమైతే మరలా వారము ఈ యొక్క అంశాన్ని మనం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరలా వారము వాడు ఎలా చనిపోబోతున్నాడు, పెళ్లి కుమార్తె సాతానుని ఏ విధంగా బంధించబోతుంది, వాక్యముతో జయించబోతుంది అనే విషయాలన్నీ కూడా మనం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాశన పుత్రుడు. నాశన పుత్రుడు. ఈ యొక్క బైబిల్లో 2 వ్యక్తులకు మాత్రమే ఈ పేరు పెట్టబడింది. ఏమని? నాశన పుత్రుడని. ఇద్దరికి మాత్రమే. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చూస్తే గనక 2 వ్యక్తులు కనపడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి ఎవరు అంటే ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు వెళ్ళిపోయేటప్పుడు ప్రార్థన చేస్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో, ప్రభువా, నీవు నాకు అనుగ్రహించిన వారిని నేను కాపాడాను. ఆమె. నీవు నాకు అనుగ్రహించిన వారిని నేను కాపాడాను మరియు వారిని భద్రపరిచాను. వారిలో ఒక్క నాశన పుత్రుడు తప్ప. యేసుక్రీస్తు ఏమన్నారు? నీవు నాకు అనుగ్రహించిన వారిని నేను కాపాడాను, భద్రపరిచాను. కాపాడకుండా ఉన్నది, భద్రపరచకుండా ఉన్నది ఎవరు? ఒక్క నాశన పుత్రుడు తప్ప. మిగిలిన వారందరూ నువ్వు నాకు అప్పగించిన వారందరూ నేను కాపాడాను, భద్రపరిచానని చెప్తున్నారు ప్రభు. ఈ నాశన పుత్రుడు ఎవరని చెప్తున్నారు యేసుక్రీస్తు? నాశన పుత్రుడు ఎవరు? ఇస్కరియోతు యూదా. మీరు కనుక సువార్తలో మీరు చూస్తే, మత్తయి, మార్కు, యోహానులో కనుక లూకాలో మీరు చూస్తే, మత్తయి మాట్లాడుతూ ఏమంటాడంటే, శిష్యుల పేర్లు చెప్పుకుంటూ వచ్చి, అందరి పేర్లు చెప్పుకుంటూ వచ్చి, యూదా పేరు చెప్పకుండా ప్రభువుని అప్పగించిన శిష్యుడు అని చెప్పాడు. ఏంటంట? యూదా పేరు వాళ్ళ. శిష్యుల పేర్లు చెప్పుకుంటూ వచ్చేటప్పుడు ప్రభువుని అప్పగించిన శిష్యుడు పేరు వాడట, వాడు అని వాడుతున్నాడు అక్కడ. వాడు ప్రభువుని అప్పగించిన శిష్యుడు. అపోస్తలుల్లో ఎవరిని కూడా వాడు అనే పదాన్ని గౌరవం లేకుండా వాడలేదు. కానీ ఒక ఇస్కరియోతు యూదాకు మాత్రమే వాడు అని
పదాన్ని పేరు బైబిల్లో రాయబడింది. అంతేకాకుండా లూకా చూస్తే లూకా ఏమంటాడంటే వాడు ద్రోహి. ఎవరు? యూదా. ఎవరంట? ద్రోహి, విరోధి, అపవాది. ఎవరికి పెట్టే పేర్లు ఇవన్నీ? ఇస్కరియోతు యూదాకి పెట్టిన పేర్లు ఇవన్నీ. దైవద్రోహి, దొంగ, దోచుకునేవాడు, విరోధి, అపవాది, ఈ పేర్లన్నీ కూడా ఎవరికి పెట్టారు? అర్థమవుతుందండి ఆ మాటలు కదా? ఎవరికి పెట్టారు ఈ పేర్లన్నీ? యూదా ఇస్కరియోతుకి పెట్టారు. ఈ యూదా ఇస్కరియోతు ఎక్కడ ఉండేవాడు? సంఘములో ఉండేవాడు. సంఘములో ఉండేవాడు. సాతాను ఎప్పుడు కూడా సంఘానికి వెలుపల పనిచేయలేదు. వాడు దేవుని సంఘానికి వెలుపల వాడు ఎప్పుడూ క్రియ చేయలేదు. దేవుని సంఘములోనే ఉండి వాడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో సంఘములో ఉండి సంఘములోనే పనిచేశాడు వాడు. ఇప్పుడు ఈ యూదా ఇస్కరియోతు ఎక్కడున్నాడు? సంఘములో ఏమన్నా చిన్న పొజిషన్ లో ఉన్నాడా? సంఘములో ఏ పొజిషన్ లో ఉన్నాడు? 12 మంది అపోస్తులలో ఒకడిగా ఉన్నాడు. ఎవరి ద్వారా దేవుని దగ్గరికి వచ్చాడు? ఇస్కరియోతు అంటే అర్థం ఏంటి అంటే ఇష్కరియోతు అని 2 పేర్లు అర్థం. అది 2 పేర్ల కలయికది. సీమోను కుమారుడు యూదా, సీమోను కుమారుడైన ఇష్కరియోతు అంటే ఇష్ అంటే పురుషుడు, కెరియోతు అనేది ఒక పట్టణం, యూదా పట్టణంలో ఒక ప్రాంతం. అది ఇష్కరియోతు. కెరియోతు అనే పదము, ఆ పదములోంచే క్రీస్తు విరోధి అనే పదం వచ్చింది. కెరియోత్ అనే పదములోంచి, కెరియోతు అనే పదములోంచే క్రీస్తు విరోధి వచ్చాడు. కెరియోత్ అనే ప్రాంతంలోంచే క్రీస్తు విరోధి వచ్చాడు. ఇస్కరియోత్ అంటే ఇస్కరియోత్ అంటే ఎవరు? పురుషుడు, ఒక పట్టణం నుంచి వచ్చిన పురుషుడు. ఇష్ అంటే పురుషుడు, కెరియోత్ అంటే పట్టణము, పట్టణము నుంచి వచ్చిన పురుషుడు. ఏ పట్టణం అంటే కెరియోత్. ఈ కెరియోత్ అనే పట్టణం నుంచి వచ్చాడు. ఈయన పట్టణంలో ఉన్నాడు కాబట్టి అధిక విద్యావంతుడు. తన తండ్రి అయిన సీమోను వ్యాపారస్తుడు, వ్యాపారంలో మెలకువలు తెలిసానికి, విద్య బాగా అభ్యసించిన వ్యక్తి, తెలివైన వాడు, యుక్తి కలిగిన వాడు. ఈ యొక్క వ్యక్తి నతానియేలు ద్వారా క్రీస్తు యొద్దకు నడిపించబడ్డాడు. ఇది పరిశుద్ధ గ్రంథంలో లేదు, ఇది చరిత్రలో ఉంది. ఎవరి ద్వారా వచ్చాడు? నతానియేలు ద్వారా క్రీస్తు దగ్గరికి నడిపించబడ్డాడు. ఇప్పుడు అర్థమైంది కదా? ఇష్కరియోత్ అంటే ఇస్కరియోత్, యూదా, ఒక యూదా సీమోను కుమారుడు, ఒక యూదా మతస్థుడు, యూదా వ్యక్తి, సగము యూదుడు సగము అన్యుడు ప్రాంతంలో నివాసం చేసేవాడు ఇతను. ఇతను దేవుని యొక్క సంఘం ఎడల ఎంతో భారము కలిగిన వాడిగా కనపడ్డాడు చూడడానికి. ఎందుకో తెలుసా? ఎవరిగా ఉండి ఈ యూదా గ్రీకులు, రోమీలు వచ్చి వాళ్ళు పరిపాలన చేస్తా ఉంటే దాన్ని, వాళ్ళ యొక్క శ్రమను వాళ్ళు వారి పైన పరిపాలనగా ఉండడము యూదాకి నచ్చలేదు. నా ప్రజలకి శాంతి కావాలి, సమాధానం కావాలి అని వారి మీద తిరుగుబాటు చేసి బందిపోటు దొంగ బరబ్బాకి డబ్బు సహాయం చేసి, ఎక్కడైతే రోమీలు వచ్చి ఇజ్రాయిల్ని కొడుతున్నారో ఈ యొక్క యూదా బరబ్బాకి సమాచారం ఇచ్చి ఆ రాత్రికి రాత్రి ఎవరైతే రోమా సైన్యము ఇజ్రాయిల్ని శిక్షిస్తూ ఉందో ఆ సైన్యాన్ని చంపించేవాడు లేదా శిక్షించే విధంగా సహాయం చేసేవాడు. ఎవరు? అంటాడే కదా, జిక్రీలే కనబడుతుంది కదా బ్రదర్. సంఘంలో మంచి క్రియ ఏంటి? నా ఇజ్రాయేలు జాతి, నా ప్రజలు, నా సహోదరులు మా మీద వేరే వాళ్ళు అన్యులు ఏలుబడి చేయటమా? కుదరదు అని తెలివి కలిగిన వాడు, వ్యాపారం తెలిసిన వాడు, డబ్బున్నవాడు, తన దగ్గర ఉన్న డబ్బుతో, తెలివితో బరబ్బాకి డబ్బులు పంపించి రహస్యంగా ఆ రోమా సైన్యాన్ని దాడి చేయించేవాడు. రోమా సైన్యం మీద
కానీ ఎక్కడా కూడా మార్పు రావట్లేదు. కొన్ని రూపాయలు ఆ యొక్క బరపాకిచ్చి ఆయన ఆ ఇజ్రాయేల్ శిక్షించే వారిని రోమా సైన్యం మీద దాడి చేయించాడు. కానీ ఎక్కడ ఏ మార్పు రావట్లేదు. విసిగిపోయిన యూదా ఈ బరబ్బాతో ఇది జరిగేది కాదు, లేకపోతే మనం జరిగి విసిగిపోయిన సమయంలో క్రీస్తు ఆ ప్రాంతానికి వచ్చారు. క్రీస్తు అక్కడ సువార్త పరిచయం చేస్తున్నారు. ఆయన సంఘానికి శాంతి సమాధానము ప్రేమతో సంఘాన్ని కడుతూ ఉంటే ఈ యూద ఈ యొక్క రాజ్యము క్రీస్తు వల్ల సాధ్యమైందని ఎరిగి బరబ్బాని విడిచిపెట్టేసి ఎవరితో చేయగలిపాడు? యేసుక్రీస్తు చేయగలిపాడు. దేనికోసమని చెప్పాలి. యూద యేసుక్రీస్తు ఎందుకు చేయగలిపాడు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆయన ఖచ్చితంగా ఈ యొక్క రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు. ఆయన రాజుగా ఉంటాడు, యుద్ధశాలిగా ఉంటాడు. ఇది రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని ఆయన పరిపాలిస్తాడు. ఆ సమయంలో నేను కూడా ఈ రాజ్యంలో ఉన్నతమైన పదవిని తీసుకోవచ్చు. అప్పుడు ఈ ప్రజలకి అందరికి కూడా శాంతి సమాధానం వస్తుంది. కాబట్టి బరబ్బాతో రాదు, రక్తాన్ని చిందిస్తున్నాడు ఆయన. కానీ యూద మరి యేసుక్రీస్తు ద్వారా వస్తుందని చెప్పి యూద గ్రహించి క్రీస్తుతో చేయగలిపాడు. ఆయన క్రీస్తుతో చేయగలిపాడు. అప్పటి నుండి సంఘములో ఒక విశ్వాసిగా నడవడం ప్రారంభం చేశాడు. సంఘములోనే ఉన్నాడు. అంతేకాదు ఆయన యొక్క పేరు ఎక్కడ రాయబడింది? యూదా ఇస్కరియోతు యొక్క పేరు ఎక్కడ రాయబడింది? జీవ గ్రంథంలో రాయబడింది. అర్థమవుతుంది కదా? ఇస్కరియోతు యూదా పేరు ఎక్కడ రాయబడింది? జీవ గ్రంథంలో రాయబడింది. అంతేకాదు ఇస్కరియోతు యూదా బాప్తిస్మం ఇస్తున్నాడు. ఇస్కరియోతు యూదా స్వస్థపరుస్తున్నాడు. ఇస్కరియోతు యూదా దెయ్యాన్ని వెలగొడుతున్నాడు. ఇస్కరియోతు యూదా క్రీస్తు పరిచర్యని కొనసాగింపుగా చూపిస్తున్నాడు. అక్కడ ఎక్కడ ఉండి? సంఘములో ఉండి. కానీ క్రీస్తు ఆయన ఏమంటున్నాడు? ఏమని బిరుదించాడు ఆయనకి? నాశన పుత్రుడు. బైబిల్లో ఏ వ్యక్తికి కూడా ఆ పేరు పెట్టలేదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే ఏ వ్యక్తికి కూడా నాశన పుత్రుడు అనే పేరు పెట్టలేదు, ఒక్క యూదాకి తప్ప. అంతేకాకుండా యూద చనిపోయినప్పుడు అక్కడే బైబిల్ ఏమో రాయబడిందంటే అతడు తన చోటికి కొనుక్కోబడినట్లు. ఆమె అంటే యూద చనిపోయిన తర్వాత కూడా యూద ఒక ప్రాంతానికి వెళుతున్నాడు. మిగతా వాళ్ళ మాదిరిగా వెళ్ళట్లేదు ఆయన. ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? చూడండి, ఇది పాతాళము. ఇది పరదేశం. అవునా? ఇది పాతాళము, ఇది పరదేశం. ఈ పాతాళంలో ఎవరున్నారు? దురాత్మలు, దేవునిని నమ్మని ఆత్మలు. ధనవంతులు లాజరు ఇద్దరు చనిపోయారు కదా. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. లాజరు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు రావడానికంటే ముందు నరకము, పాతాళము, పరదేశం అన్ని ఎక్కడున్నాయి? భూమి యొక్క అడుగు భాగంలోనే ఉన్నాయి. నరకము వేరు, పాతాళము వేరు. నరకము వేరు, పాతాళము వేరు, పరదేశి వేరు. చూడండి, మరి ఇప్పుడు ఇక్కడ ఏముంది? పాతాళం ఉంది. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ దేవుని నమ్మని ఆత్మలు మరియు దురాత్మలు. ఇక్కడ ఏముంది? పరదేశం ఉంది. ఇందులో ఎవరున్నారు? ఎవరైతే దేవుని నమ్మారో వారు ఈ యొక్క పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఎక్కడుంది? భూమి యొక్క అడుగు భాగంలో ఉంది. ఎందుకంటే వీటన్నిటి మీద అధికారం పొందిన వాడు ఎవరు? సాతాను. సాతాను పాతాళంలో లేడు. వాడు
పాతాళం పైన అధికారం కలిగి ఉన్నాడు. సాతాను పరదేశంలో లేడు, పరదేశ పైన అధికారం కలిగి ఉన్నాడు. వీటన్నిటి పైన వాడు అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు పాతాళము పరదేశం రెండు కూడా ఎక్కడ ఉన్నాయి? భూమి యొక్క అడుగు భాగంలో ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క పాతాళానికి ఈ యొక్క పరదేశికి ఈ యొక్క మధ్య ఏదైతే ఉందో ఇది నరకం, ఇది అగాధం. అలాగే అర్థమవుతుందా? కాబట్టి వాడు మనం ఎందుకు వదిలిపెడతాడా? ఇప్పుడు దాకా వాడు ఎక్కడ కూర్చున్నాడో ఈ లోకానికి అర్థం కాల. మనం ఏమనుకున్నట్టు పాతాళం అదే, నరకం అదే, అన్ని అదే అనుకుంటున్నాం మనం. వాడు ఎక్కడున్నాడో కూడా జనాలకు తెలియలేదు, ప్రజలకు అర్థం కాలేదు. పాతాళము నరకము రెండు వేరు వేరు స్థలాలు. పాతాళములో దయ్యాలు, దురాత్మలు ఉన్నాయి, దేవుని నమ్మనాత్మలు ఉన్నాయి. ఇది 5వ పరిమాణం, ఇది 6వ పరిమాణం. ఈ యొక్క 5వ పరిమాణము 6వ పరిమాణం కూడా క్రీస్తు రావడానికి ముందుగా వాడి యొక్క స్వాధీనం ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? భూమి కింద ఉన్నాయి, వాడి స్వాధీనంలో ఉన్నాయి ఇవన్నీ కూడా. అందుకోసం చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి, అతను దేవుని నమ్మిన వాడైనా నమ్మకపోయిన వాడైనా ఈ 2 స్థలాలకు వెళ్ళిపోతున్నారు. ఈ 2 స్థలాలు కూడా వాడి చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యలో ఏదైతే ఉందో ఇదే నరకము, ఇది అగాధము. అగాధము యొక్క తాళం చెవులు ఉన్నాయి. ఒక దూత రావాలి, ఇది తెలియాలంటే, ఈ మర్మం అర్థం కావాలంటే అగాధం యొక్క తాళము చెవులు కలిగిన వాడు రావాలి. వాడు వచ్చి ఏం చేయాలి? అగాధం యొక్క తాళం చెవులు తీయాలి. అగాధం యొక్క తాళం చెవులు తీసినప్పుడు వాడెవడో మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇది నరకము, అగాధము. ఈ అగాధానికి దీనికి ఇది ఏంటంటే అడుగులేని నరకము. దీనికి కృష్ణంగా చెప్పారు కదా, అడుగులేని సముద్రము. అంటే సముద్రానికి అడుగు లేకుండా ఉండదు అసలు. 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 10, 15, 17, 17 కిలోమీటర్ పైన మనం ఎంతలకు వెళ్ళినా కూడా ఏముండాలి? కింది అడుగు భాగం ఉండాలి, అడుగు భాగం ఉంటుంది. కానీ కృష్ణంగా చెప్పారు, అడుగు లేని ఒక సముద్రము, ఒక ప్రాంతం ఉంది, అగాధం. అది దానిలో పడేస్తే ఇక ఎన్నటికీ కూడా అది పైకి రాదు. అదే ఈ యొక్క అగాధము. ఇక్కడ 5వ పరిమాణానికి 6వ పరిమాణానికి మధ్యలో ఉంది అగాధము. ఇక్కడ దురాత్మలు ఉన్నాయి, వాడి యొక్క సైన్యం ఉంది. ఇక్కడ భూమి మీద మనుషుల్లోకి వచ్చేది ఎవరు అంటే దురాత్మలు మాత్రమే మనుషుల్లోకి వచ్చి క్రియ చేస్తూ ఉంటాయి, మనుషుల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ సాతాను ఉంది. ఇక్కడ ఈ సాతాను ఈ యొక్క అగాధం నుంచి వాడు రావాలి అంటే 2-3 సార్లు మాత్రమే కనపడుతుంది బైబిల్ బయటకు వచ్చినట్లుగా. ప్రకటన గ్రంథంలో కనపడుతుంది వాడు మనకు బయటకు వచ్చినట్లుగా. అగాధములోంచి వాడు బయటకు వస్తున్నాడు. అంటే ఇప్పుడు దాకా వాడి భూమి మీద లేడు. వాడి ఆధీనంలో ఉన్న ఈ యొక్క దురాత్మలు మాత్రమే ఈ లోకం మీద పనిచేస్తూ ఉన్నాయి. సాతాను ఈ భూమి మీదకి ఇప్పుడు వరకు రాలేదు వాడు. కానీ ఎప్పుడు రావాలి వాడు? ఇప్పుడు రావాలి. ఈ సమయంలో ధనవంతుడేమో పాతాళంలో ఉన్నాడు, ఇతను పరదేశంలో ఉన్నాడు, లాజరు. ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు, దీనికి ఒక మరొక పేరేంటి బైబిల్లో? 6వ పరిమాణానికి మరొక పేరేంటి చెప్పాలి? 6వ పరిమాణానికి మరొక పేరేంటి? అబ్రహాము యొక్క రొమ్ము, అబ్రహాము యొక్క భుజములు, అబ్రహాము యొక్క రొమ్ము. అంటే ఒక తండ్రి, ఒక కుమారుడు, ఒక తండ్రి అంత సేవ ఇచ్చే ఒక నిజమైన స్థలం అది. ఎక్కడ? అదే తండ్రి యొక్క రొమ్ము దగ్గర. తన తండ్రి ప్రేమించిన తన కుమారుడు హత్తుకుంటాడు. ఎక్కడ హత్తుకుంటాడు? ఆయన తన గుండెలకి, తన హృదయానికి, మరి ఆ రొమ్ముకి ఆయన ఏం చేస్తాడు? హత్తుకుంటాడు. ఈ యొక్క 6వ పరిమాణం అనేది అబ్రహాం యొక్క రొమ్ముగా ఉంది. ఇక్కడ ఇప్పుడు చూడండి, లాజరేమో పరదేశంలో ఉన్నాడు, ధనవంతుడేమో పాతాళంలో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడున్న ఈ యొక్క ధనవంతుడు తన యొక్క నాలుక ఎండిపోయి పిటసగట్టుకుపోయిందట. ఎందుకు? ఆ యొక్క నరకంలో ఉండడం ద్వారా ఆ యొక్క శ్రమను అనుభవిస్తూ ఆ ధనవంతుడు అబ్రహామును అడుగుతున్నాడు, అబ్రహ్మ ఒకసారి లాజరును పంపించి. అప్పుడు ఎక్కడ అడిగినా పరదేశంలో ఉన్నాడు. ఇక్కడ నుండి పిలుస్తున్నాడు ఆయన, అయ్యా ఒకసారి లాజరుని పంపించు, ఒక్క నీటి బొట్టు నా నాలుక మీద వేయడానికి. చూసారా? బ్రతికున్నప్పుడేమో పైన కూర్చొని
చేతులు దుడుచుకొని వదిలేసిన రొట్టెల ముక్కలు తిన్నాడు ఎవరు? లాజరు. ఇప్పుడు ఎవరైతే ఆ యొక్క వెలివేసిన వాడిగా ఉండి ఆ యొక్క డస్ట్బిన్ దగ్గర కూర్చొని ఆ వదిలేసిన ధనవంతుడు వదిలేసినట్టుగా ఆహారాన్ని తీసుకున్నాడో, ఇప్పుడు ఈ సమయంలో ఎక్కడికి వచ్చిన తర్వాత ఆ యొక్క ధనవంతుడు అంటున్నాడు, ఇప్పుడు ఆ డస్ట్బిన్ దగ్గర కూర్చున్న ఆ లాజరు, వెలివేయబడిగా ఉన్న ఆ లాజరు, చనిపోవడానికి చిక్కిపోయి ఉండేక ఆ లాజరుని ఒక్కసారి పంపించి అతని చేతిని నీటిలో ముంచి ఒక్క చుక్క నా నాలుగు మీద. ఎంత వేదన చూడండి, ఎంత వేదన పడుతున్నాడు చూడండి అని అబ్రహాం అడిగాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? లేదయ్యా, మీకును మాకును మధ్య అగాధం ఉంది, రావటం కుదరదు. మీకు మాకు మధ్య ఏముంది? అగాధం ఉంది. ఈ యొక్క చూడండి, ఇది నరకము. ఇక్కడ ఎవరున్నారంటే నాశనము ఉంది. ఇక్కడ నాశనము అంటే అర్థం అంటే ఏంటంటే సాతాను, అపవాది. ఆ తర్వాత అంటే మనం చదువుకున్న ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో అపొల్లోయోను. చూడండి ఒకసారి. అది కూడా వాడికి ఏం పేరు? పాతాళపు దూత. వాటి పైన వేటిపైన పైన ఏదైతే మిడతలు వస్తున్నాయో, ఏదైతే శ్రమలు కలుగుతున్నాయో భూమి మీద, ఈ శ్రమలు కలిగే వాటన్నిటి పైన ఎవరు రాజు? పాతాళపు అధిపతి వాటి రాజుగా ఉన్నాడు. పాతాళ దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో అబద్ధం అనగా ఏ భాష? అది హెబ్రీ భాష. అపొల్లోయోను అనగా ఏ భాష? గ్రీకు భాష, గ్రీసు భాష మరియు హెబ్రీ భాషలో అపొల్లోయోను మరియు అబద్ధోను అని రాయబడింది అక్కడ. అంటే అబద్ధోను అనగా అపొల్లోయోను అనగా ఒకే అర్థం వస్తుంది. అదేంటి అర్థము? నాశనము. ఇప్పుడు నాశనం చేయబడి ఎక్కడున్నాడు? ఇప్పుడు అగాధములో ఉన్నాడు. ఇప్పుడు అగాధములో ఉన్న ఈ యొక్క సాతాను ఎక్కడికి వచ్చాడు? అగాధంలో ఉన్న ఈ యొక్క సాతాను ఎక్కడికి వచ్చాడు? చూడండి, ఆది కాండము ఇది నీతిమంతుల సభ. ఇది నీతిమంతుల సభ. నీతిమంతుల సభలో నీతిమంతుల సభ ఎప్పుడు జరిగింది? ఆదికి ముందు జరిగింది. నీతిమంతుల సభలో ఎవరున్నారు? దేవుడు మరియు ఈ చివరికాల సమయంలో, అంత్యకాల సమయంలో శరీరధారిగా, వాక్యము శరీరధారిగా ఈ లోకానికి రాబోయే దేవుని యొక్క కుమారులు కుమార్తెలు ఈ యొక్క నీతిమంతుల సభలో ఉన్నారు. హల్లెలూయా. ఈ యొక్క నీతిమంతుల సభలో తీర్మానం జరిగిన తర్వాత, ఒక నిర్ణయం జరిగిన తర్వాత, దేవుడు ఏం చేయబోతున్నాడో, ఎలాగ తన కార్యం జరిగించబోతున్నాడో ఆ యొక్క సభ ముగించబడిన తర్వాత దేవుడు ఏం చేశారంటే ఆది అనేదాన్ని స్టార్ట్ చేశారు. ఆయన నిత్యత్వంలోంచి కొంతకాలాన్ని తీసుకున్నాడు. నిత్యత్వం అంటే ఎలా ఉంటుంది? సర్కిల్, బాటంలెస్ సీ అంటే అడుగులేని సముద్రము. అంటే అది కూడా ఎలా ఉంటుంది? రౌండే. కాబట్టి దీంట్లో నీ పాపం పడిపోయినప్పుడు అది ఎన్నటికి తిరుగుతూనే ఉంటుంది. ఇలా లోపల నీ పాపాలు బయటికి రావు. ఈ అగాధం నుంచి బయటికి దీంట్లో పడి అడుగులేని సముద్రానికి వచ్చి అవి ఏం చేస్తూ ఉంటాయి? తిరుగుతూనే ఉంటాయి. ఇక అది బయటకు వచ్చి ఛాన్సే లేదు. అది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది నిత్యత్వము. ఈ నిత్యత్వంలో దేవుడు ఏం చేయాలనుకున్నారు? ఈ యొక్క ఆలోచన సభలో ఆయన ఏదైతే తన యొక్క కుమారులు కుమార్తెలతో, దేవుని కుమార్తెలతో జయతులతో చప్పట్లు కొట్టి, కేరింతలు కొట్టి, కేకలు ఇచ్చినప్పుడు ఆయన ఏ తీర్మానం చేశారో ఆ తీర్మానాన్ని నెరవేర్చడం కొరకు, ప్రారంభించడం కొరకు దేవుడు ఎప్పుడైతే మొదలు పెట్టాడో ఆ సమయంలో ఈ నిత్యత్వం నుంచి కొంత భాగాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన నిత్యత్వం అనేది ఎలా ఉంటుంది? సర్కిల్. దీనికి ఆది మరియు
అంతము ఉండదు. కాబట్టి ఈ ఆది అంతము లేని ఈ యొక్క సమయంలోంచి, నిత్యత్వంలోంచి దేవుడు కొంత సమయాన్ని కేటాయించి తీసుకున్నాడు. ఆయన ఈ సమయానికి ఏం చేశాడంటే ఆది మరియు అంతము అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఈ గ్యాప్ నే ఇప్పుడు నేను ఇక్కడ వేస్తా ఉన్నాను. నేను వేసేది ఏ గ్యాప్? దేవుడు తీసుకున్న ఈ యొక్క నిత్యత్వంలోంచి తీసుకున్న కొంత సమయాన్ని ఆది నుంచి అంత వరకు జరిగింది. ఇప్పుడు దాని గురించి మనము మాట్లాడుతున్నాము. దేవుడు ఈ నిత్యత్వం నుంచి కొంత సమయాన్ని తీసుకున్నాడు. ఆయన దానికి ఆది మరియు అంతమని ముందే పేరు పెట్టాడు. ఆయన అందుకోసమే ఆదియు అంతమనే ఉన్నవాడు, ఆల్ఫయు ఒమేగా ఉన్నవాడు ఆయనే. ఎందుకంటే ఆయన ఆదిలోనే అంతాన్ని చూశాడు. ఆయన ఆదిలోనే ఏం చేయాలో, ముందు అంతలో ఏం చేయాలో కూడా ఆదిలోనే చూశాడు. ఆయన ఈ చివరికాల సమయంలో ఇప్పుడు ఇక్కడ ఎలా కూర్చోవాలో ఎక్కడ చూశాడు? ఆయన ఎక్కడ చూశాడు? ఆయన నువ్వు ఎక్కడ కూర్చోవాలి, నువ్వు ఏ పక్కన కూర్చోవాలి, నువ్వు ఏ రంగు డ్రెస్ వేసుకుని కూర్చోవాలి, నువ్వు ఎలాగా కూర్చొని ఒక్కటితో చూస్తావా, రెండు గంటతో చూస్తావా కూడా ఎప్పుడు నిర్ణయించబడింది. నువ్వు కాళ్ళు బాసిపెట్టుకుని కూర్చుంటావా, కాళ్ళు లేపి కూర్చుంటావా, కాళ్ళు చాపుకొని కూర్చుంటావా, ఇవన్నీ ఇప్పుడుది కాదు. ఎలా జరిగింది? ముందుగానే జరిగింది. అక్కడ నీతిమంతుల సభలో ఆల్రెడీ తీర్మానం అయిపోయింది అక్కడ. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ యొక్క ఆదిలోనే అంతాన్ని చూశాడు ఆయన. ఈ యొక్క ఆది నుంచి అంతం వరకు అనగా దేవుడు కొంత సమయాన్ని తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఈ సమయంలో ఆయన మొట్టమొదటిగా సృష్టికర్తగా నిరూపించుకున్నాడు. ఆయన సృష్టికర్త. ఇంకోటి సరిగ్గా ఇట్లా సృష్టికర్త. ఇక్కడ సృష్టి తర్వాత ఎవరు తయారు చేశాడు? ఆదాముని తయారు చేశాడు. దేవుడు ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. ఆత్మగా ఉన్న దేవుడు సృష్టిలోకి రావాలంటే ఆయనకి ఏం కావాలి? శరీరం కావాలి. కాబట్టి ఆత్మగా ఉన్న దేవుడు ఏ శరీరంలో వచ్చాడు? ఆదాము శరీరంలోకి వచ్చాడు ఆయన. ఇక్కడ ఈ ఏజంలో, ఈ సంఘములో మరొక వ్యక్తి ఉన్నాడు. దేవుడు ఆత్మగా ఉన్నాడు, సాతాను కూడా ఎలా ఉన్నాడు? ఆత్మగానే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎలాగైతే తన సంఘంలోకి వచ్చి తన విశ్వాసంలో నివాసం చేస్తున్నాడో, తన విశ్వాసాల ద్వారా దేవుడు ప్రకృతిలో మమేకం అవుతున్నాడు, అలాగే వాడు కూడా వచ్చి ఇక్కడ ఆ యొక్క సంఘంలోకి వచ్చి వాడు కూడా శరీరాన్ని వాడుకోవాలి. కానీ దేవుళ్ళగా శరీరాన్ని తయారు చేయలేడు. కాబట్టి వాడేం చేశాడు? తెలివి కలిగిన వాడు, యుక్తి కలిగిన వాడు. ఆమె అర్థమవుతుందా? సాతాను ఎప్పుడు కూడా తెలివి కలిగిన వాడు, తెలివైన వాడు, ధనవంతుడు, సౌందర్యవంతుడు, మరియు వాడు లోక ప్రజలను మోసం చేసే తెలివితేటలు బాగా ఎక్కువగా ఉన్నవాడు. అందుకోసమే సృష్టిలో ఉన్నటువంటి ఒక జంతువుని, ఇది ఇంచుమించుగా ఎలా ఉంది? మనిషికి దగ్గర పోలికలో ఉంది. వారితో మాట్లాడడానికి ఉంది. దేవుడు కావాలని ఈ యొక్క ఆలోచన సభలో ఆయన ముందుగానే నిర్ణయించాడు. ఆయన మిమ్మల్ని నిరూపించడానికి, మీరెవరో ఈ లోకాన్ని తెలియడానికి, మీరు ఎంత బలవంతులో తెలియాలి, మీరు దేవుడి కుమారులు ఎలా ఉంటారో మీకు తెలియాలంటే ఒక వ్యక్తిని నేను వాడుకోబోతున్నాను. కాబట్టి చూడండి, సర్పము తర్వాత మరలా లేదు. ఆదాము పడిపోయిన తర్వాత సర్పం మరలా లేదు. ఎందుకని? పడిపోవడం కోసమే సర్పాన్ని దేవుడు తయారు చేశాడు. ఇంచుమించుగా మానవుని యొక్క పోలికలో సర్పము తయారు చేయబడింది. ఎందుకోసం తయారు చేయబడింది అంటే, నీతిమంతుల సభలో దేవుడు ఎంత నిర్ణయించాడో, తీర్మానించాడో ఆ తీర్మానము జరగాలి. ఏమని జరగాలి? అంత్య దినాల్లో దేవుడు తన కుమారులో ఉన్నాడు. ఆ కుమారులు వాక్యము ద్వారా లోకాన్ని జయించగలరు, ప్రతి కార్యాన్ని జయించగలరు అని తెలియాలంటే ఇక్కడ ఏం జరగాలి? అర్థమవుతుంది బ్రదర్? ఆదిలోనే అంతాన్ని చూడాలి బ్రదర్. హల్లెలూయా. చివరి దినాల్లో, ఒక నిమిషం మీరు కుదురుగా చూడండి. బాగుంది. ఏం చేస్తున్నారు? తర్వాత చివరి దినాల్లో ఎలాంటి పరిచర్య జరగాలని దేవుడు ముందుగా నిర్ణయించారో ఆ యొక్క పరిచర్య జరగడం కొరకు ఎవరు తయారు చేశాడు? దేవుడు కావాలనే మనిషికి దగ్గర పోలికగా సర్పాన్ని రూపొందించి ఈ యొక్క ఆత్మరూపిగా మారిన వీరి యొక్క హృదయాన్ని కఠినపరచి ఆ విధంగా పడిపోనట్లుగా దేవుడు కఠినపరిచి అనుమతించి
ఇప్పుడు దేవుడు ఎలాగైతే మానవుల మధ్యలోకి సంఘంలోకి వచ్చి కూర్చుంటున్నాడో అలాగే వీడు కూడా ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వస్తున్నాడు? ఇప్పుడు సంఘంలోనికి వస్తున్నాడు, ఏదేల్లోకి వస్తున్నాడు. దేవుడు ఏదేళ్ళకి వచ్చి కూర్చున్నాడు ఆదాంతో పాటుగా. ఇప్పుడు వాడు వచ్చి ఎక్కడికి కూర్చున్నాడు? ఏదేల్లోకి వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ ఈ ఏదేల్లో ఏం జరిగిందో ఇది మొదటి ఏదేను, ఇది కడపటి ఏదేను. ఇప్పుడు ఇక్కడ అదే జరగాలి. ఇప్పుడు ఇక్కడ సంఘం ఉంది, క్రీస్తున్నారు. సంఘంలో రావాలి అంటే వాడికి కూడా ఏం కావాలి? శరీరం కావాలి. కాబట్టి ఇప్పుడు మరలా ఎవరైతే సంఘస్థులు ఉన్నారో వారిలో వాడు రావడం మొదలు పెట్టాడు. ఇక్కడైతే ఇక ఏ వ్యక్తి కూడా లేడు కాబట్టి దేవుడు వాడుకోవడానికి అనువుగా సర్పాన్ని మానవ యొక్క పోలికి దగ్గరగా దేవుడు సృజించి పెట్టాడు. కానీ ఇక్కడైతే ఈ యొక్క సర్పము ద్వారా వచ్చిన సంతానం ఏదైతే ఉందో ఆ సర్పం ద్వారా ఆయన వచ్చిన జంతువు ద్వారా ఏమవుతుంది? ఇక్కడ సర్పం వచ్చింది, ఆదాము యొక్క బీజము అవగర్భంలోకి వెళ్ళింది, ఆ యొక్క హేబేలు పుట్టాడు. ఈ యొక్క ఇంచుమించు దగ్గరగా ఉన్న సర్పం యొక్క బీజం కూడా అవగర్భంలోకి వెళ్ళింది. ఎవరు పుట్టారు? కయ్యను పుట్టాడు. కయ్యను అనగా అర్థం ఏంటి? పొందుట. కయ్యను అనగా అర్థం ఏంటి? పొందుట. ఇప్పుడు కయ్యను పుట్టాడు ఇక్కడ. ఇప్పుడు ఈ యొక్క కయ్యను సాతానికి పరిపూర్ణంగా డైరెక్ట్ శరీరం. ఇంకా దేవుడు ఎలాగైతే ఆదాములోకి వచ్చి నివాసం చేస్తున్నాడు, ఇప్పుడు కయ్యను పరిపూర్ణంగా సాతాను పరిపూర్ణంగా కయ్యను యొక్క శరీరంలోకి వచ్చి నివాసము చేస్తున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు ఆ కార్యాన్ని కయ్యను ద్వారా వాడు చేస్తా ఉన్నాడు. ఈ కయ్యన్లో ఉన్న ఆత్మ కయ్యను వెళ్ళిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోయింది, మరలా తిరిగి నిమ్రోదులకు వచ్చింది. ఇదే ఆత్మది సాతాను యొక్క ఆత్మ. కయ్యలోంచి వెళ్ళిపోయింది, కయ్యను చనిపోయాడు, కయ్యను వెళ్ళిపోయాడు. కయ్యన తర్వాత మరలా ఎవరికి వచ్చింది? హాములోకి వచ్చింది. హాములోంచి మరలా ఎక్కడికి వచ్చింది? నిమ్రోదులోకి వచ్చింది. నిమ్రోదు తర్వాత మరలా వచ్చింది ఫరోలోకి వచ్చింది. ఫరో తర్వాత మరలా వచ్చిందని చెప్పాలి. నెబుకద్నెజరుకు వచ్చింది. నెబుకద్నెజరు మరలా వచ్చింది. అది వాడి యొక్క శరీరము మార్చుకుంటూ సంఘములో మార్చుకుంటూ వాడు వస్తూనే ఉన్నాడు. వాడు యెరోబోములోకి వచ్చింది, యెరోబోమును వాడుకుంది, ఆహాబును వాడుకుంది, యెజబెలును వాడుకుంది. ఈ యొక్క సర్పం యొక్క సంతానము చివరి కాలం వరకు వస్తూనే ఉంది. ఈ చివరి కాల సమయంలో ఏం చేసిందంటే క్రీస్తు యొక్క మొదటి రాకడలో ఒక శరీరాన్ని వాడుకుంది. ఇదే యూదా యొక్క శరీరం. యూదా ఇస్కరియోతు. ఆది నుంచి యూదా వచ్చే వరకు చాలా మంది యొక్క శరీరాలు వాడుకున్నాడు. కానీ ఎవరికి కూడా నాశన పుత్రుడు అని పేరు పెట్టలా. ఏ వ్యక్తి కూడా నాశన పుత్రుడు అని పేరు పెట్టలా. ఎవరికి పెట్టబడింది? యూదాకి ఒక్కరికి మాత్రమే నాశన పుత్రుడు అని పెట్టబడింది. అందుకోసమే యూదా ఈ లోకానికి వచ్చినప్పుడు సంఘంలో ఉన్నాడు. సర్వం ఎక్కడ ఉంది? ఆదాముతో పాటుగా సంఘంలో ఉంది. ఆదాము ఏం చేస్తున్నాడో అది కూడా అక్కడ చేస్తా ఉంది. వచ్చి ఏమడుగుతుంది అక్కడ? ఏం చెప్తుంది వచ్చి అక్కడ? ఈ చెట్ల ఫలంలో దేవుడు మిమ్మల్ని ఏదైనా తినొద్దని చెప్పాడా? చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త పూజలకు తప్పము యుక్తిగలదై ఉంది. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని పనులు నేను మీరు తినకూడదని దేవుడు చెప్పాను. చూసారా? తెలివిగలవాడు కాబట్టి ఇది నిజమా బ్రదర్? ఇది నిజమా? మీరు ఈ చెట్లలో ఏదైనా తినకూడదా? ఎందుకంటే దేవుడు చెప్పారు. దేవుడు అవ్వ ఆదాము తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా ఆ మర్మాన్ని చెప్పలేదు. మీరు ఈ యొక్క మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాలను మీరు తినకూడదు, జీవ వృక్ష ఫలాలు మాత్రం మీరు తినాలి అనే విషయాన్ని ఎవరితో పంచుకున్నాడు? దేవుడు తన పిల్లలకే చెప్పాడు. ఆయన వాడికి తెలియదు మర్మము. మన చెప్పకుండా వాడికి ఏ విషయం కూడా తెలియదు. వాడు వచ్చి ఏమడుగుతున్నాడు? ఇది నిజమా? ఇది నిజమా?
చూసారా? నువ్వు స్త్రీ చెప్పేస్తుంది కావా, అడిగిందో లేదు వెంటనే మాట్లాడుతున్నావా? ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు. అడిగిందో లేదు వెంటనే అడిగేటో లేడు వాడు వచ్చి చెప్పేస్తుంది, మేము ఇది చేయకూడదు, మేము అది చేయకూడదు, మేము అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకున్నట్టు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పారంటే అసలు సర్పము మీరు చావనే చావరు, ఎందుకనగా అనగా మీరు వాటిని తిరుగున మీ పనులు తెరవబడి మీరు మంచి చెడ్లను ఎక్కిన వారై చెప్పగలరు. ఒక్క నిమిషం. వాడి యొక్క మొట్టమొదటి ప్రసంగం ఏంటి? మీకు మరణం లేదు, మీకు మరణం లేదు. అంతేకాదు, మీరు ఎలా ఉంటారంట? యు లైక్ గాడ్స్, మీరు దేవుళ్ళు వలె ఉంటారు. ఇదేంటి బ్రదర్ మనం చెప్తున్నాం, ఇప్పుడు వాడు ముందే ప్రసంగం చేశాడంట. మీరు ఆ యొక్క విషయాన్ని మనం పంచుకుంటున్నాం. ఇప్పుడు దేవుడు చెప్పారు, మీరు ఈ యొక్క పండుని తింటే నిశ్చయముగా మీరు చేస్తారు, నిశ్చయముగా మీరు చచ్చేదని చెప్పాడు దేవుడు అక్కడ. మరి జరిగింది? అది జరిగిందా? చెప్పాలి సమాధానం. ఈ పండు తినదినమున మీరు నిశ్చయముగా, మరి వాళ్ళు పండు తిన్నారు కదా, వాళ్ళు పాపం చేశారు కదా, మరి చనిపోయిన వాళ్ళు తెలియాలి బ్రదర్ మనకి. చూడండి, మనిషిలో ఏముంటుంది? ఆత్మ, ప్రాణము, శరీరము, ఈ మూడు ఉంటాయి. ఒక మానవుల్లో ఆత్మ ఉంటుంది, ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది. ఇప్పుడు దేవుడు చెప్పాడు ఏమనంటే, మీరు ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పినటువంటి ఈ యొక్క మాట దేవుడి నోట నుంచి వచ్చింది, ఏది కూడా వ్యర్థంగా పోదు. ఇప్పుడు ఆదాము అవ్వల్లో ఉంచినటువంటి దేవుని యొక్క ఆత్మ ఏదైతే ఉందో, ఆ యొక్క ఆత్మ జీవము కలిగింది, మరణం లేనిది, అది నిత్యమైంది. అది కానీ ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా తిరిగారో, దేవుడు చెప్పాడు, ఈ పండు తిను దినమున మీరు ఎప్పుడైతే ఆ పని చేస్తారో, నేను చెప్పిన పని మీరు ఎప్పుడైతే దానికి వ్యతిరేకంగా మీరు మారుతారో, అప్పుడే ఆ దినములోనే మీరు నిశ్చయంగా ఏమవుతారు? అందుకోసం అప్పుడే వచ్చేసింది తిరిగి మరణం. ఆత్మకి మరణం అప్పుడే వచ్చింది, అప్పటిదాకా ఆత్మకి మరణం లేదు. ఇప్పుడు మన ఆత్మకి జీవం ఉంది. ఎందుకంటే ఏదైతే ఆత్మకి మరణం వచ్చిందో, ఆ ఆత్మకు వచ్చిన మరణాన్ని తీసివేయడానికి దేవుడు నీకు నాకు సమీపబంధుడిగా వచ్చి ఈ ఆత్మకు వచ్చిన మరణాన్ని ఆయన ఏం చేశాడు? తొలగించాడు ఆయన. కాబట్టి ఆయన చెప్పినట్లుగా ఈ యొక్క ఆ మరణము, ఈ పండు తిను దినమున నువ్వు నిశ్చయముగా చచ్చేదవు అని చెప్పిన మాట అవ్వాదంలో జరిగింది అక్కడ. ఎలా జరిగిందంటే, నిత్యము జీవించాల్సిన ఆదాములు అవ్వలేకపోయారు, జీవాన్ని కోల్పోయారు. జీవాన్ని కోల్పోవడమే మరణం. హల్లెలూయా. వాడు చెప్తున్నాడు ఏమనంటే, మీరు దేవుళ్ళులా ఉంటారు, దేవుళ్ళలా మారిపోతారు, మీరు చావరు. వాడు మొట్టమొదటి ప్రసంగం అదే. ఏదేలో వాడు మొదటి ప్రసంగమే అది. మీరు చచ్చిపోరు. కానీ వాడికి తెలుసు, ఎవరికి? దేవుని మర్మాన్ని ఎరిగి ఉన్న ప్రజలకి మరణం లేదని, దేవుని మర్మాన్ని కలిగి ఉన్న ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ వాక్యాన్ని చూడగలుగుతారని, దేవుని మర్మాన్ని ఎరిగి ఉన్నవారు దేవతల వల్ల దేవుళ్ళ వల్ల ఉంటారని ఎవరికి తెలుసు? ఈ లోకానికి మాత్రం తెలియదు. మేము దేవుడు ఏంటి బ్రదర్? మేము దేవుడు ఎలా అవుతాం బ్రదర్? మేము చనిపోతామండి. మా పితరులు అందరూ చనిపోయారు. శ్లోకం మనకు పొద్దున్నే వినిపిస్తూ ఉంటారు కదా, పుట్టినవాడు గిట్టక తప్పదు, మరణించిన వాడు తిరిగి బ్రతకక తప్పదు. మనిషికి భూమి మీద ఒక్కసారే మరణము, ఒక్కసారే జననం, ఒక్కసారే దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆయన ఊహిస్తున్నట్లుగా ఆయా జన్మంలో పందిలాగా, పిల్లిలాగా, ఎలికలాగా, పాములాగా పుట్టేది లేదు ఇక్కడ. వాటి యొక్క జీవం వేరే, మనిషి యొక్క జీవం వేరే. పందికి ఎన్ని ఉంటాయి? మనిషికి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఆత్మ, ప్రాణము, శరీరము. కానీ మరి ఒక జంతువుకి ఎన్ని ఉంటాయి? జంతువుకి ప్రాణము, శరీరము ఉంటుంది. ఒక మనిషి చనిపోతే
ప్రాణము శరీరము ఎక్కడికి వెళ్తున్నాయి? భూమిలోకి వెళ్తున్నాయి. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. అవునా? చెప్పారు కదా సొలొమోను చాలా క్లియర్ గా. ఈ యొక్క రెండు కూడా ఎక్కడికి పోతున్నాయి? ఇప్పుడు ఒక జంతువు చనిపోతే ఎక్కడికి వెళ్తుంది? దాని యొక్క ప్రాణము, దాని యొక్క శరీరం ఎక్కడికి వెళ్తుంది? భూమిలోకి వెళ్ళిపోతుంది. మరి నువ్వు ఈ జన్మలో మనిషిగా పుట్టి వచ్చే జన్మలో జంతువుకి ఎలా పుడతావు? జంతువులు ఆత్మ ఉంటుందా? ఆత్మ ఉండదు కదా. మరి చెప్పేటువంటి ఈ యొక్క లోక బోధకులకి ఏమాత్రమైన జ్ఞానం ఉంది అసలు? మనిషే, జంతువు జంతువే. మనిషిలో ఆత్మ ఉంది, జంతువుల్లో ఆత్మ లేదు, విచక్షణ లేదు, వాటికి దేవుని వల్లే ఆలోచించేది లేదు. అందుకోసమే దేవుడు 5 రోజులు అన్ని చేసి బైబిల్లో చూస్తే కనుక హీఈస్ పర్ఫెక్ట్. అది మంచిగా చూశాడు దేవుడు, చాలా బాగుంది దేవునికి. కానీ కొంచెం వెళుతున్నాయి. మొదటి రోజు సృష్టించాడు ఆయన, కొంచెం వెళుతుంది. రెండవ రోజు సృష్టించాడు ఆయన, కొంచెం వెళుతుంది. అది మనం చూస్తే కనుక అక్కడ సమస్తము ఆయన మంచిగా చూశాడు. ఆయన మంచిగానే ఉన్నాయి అక్కడ. కానీ ఏమవుతుంది అక్కడ? ఆయనలో ఎక్కడో కొంచెం వెళుతుంది. కారణము తన వలే ఆలోచించట్లేదు. అవి ఎవరు? సింహాన్ని తయారు చేశాడు, వాడు అడవికి రాజుగా ఉన్నాడు. కానీ దేవునిలా ఆలోచించే శక్తి అతనిలో లేదు. దేవునిలో ఉన్న వెలుతది నా వలే ఆలోచించగలిగి, నా వలే ఉండగలిగే మనుషుల్ని తయారు చేయాలనుకున్నాడు దేవుడు. అందుకోసం 6 రోజున ఆయన్ని సృష్టించాడు ఆయన. కాబట్టి మనుషులకి జంతువులకి తేడా ఉంది. మనుషులు జంతువులు ఎవరు? జంతువులుగా పుట్టరు. రెండవది, ఒకసారే మరణము, ఒకసారే జననం. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందో ప్రాణము శరీరం రెండు కూడా భూమిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ యొక్క మనిషి యొక్క ఆత్మ ఎప్పుడైతే ఆ అవాదం తప్పు చేశారో అప్పటి వరకు ఆత్మకి మరణం లేదు. ఆత్మకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. కాబట్టి ఏదైనాలో ఆ సంఘంలో, ఏదైనా సంఘంలో వాడి యొక్క సాతాను యొక్క మొట్టమొదటి ప్రసంగము, అగాధానికి అధిపతి యొక్క మొట్టమొదటి ప్రసంగము ఏదో అంటే, మీరు ఈ లోకానికి దేవతల్లా కనబడతారు, మీరు మరణం లేని వారిగా ఉంటారు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఈ లోక ప్రజలకి అర్థం కానిది వాడు ముందుగానే చెప్పాడు. ఈ చివరికాల సమయంలో వచ్చినటువంటి సంఘానికి ఇప్పుడు మరణం లేదు. వారి చూడడానికి ఎలా కనబడతారంటే దేవతల వలే కనబడతారు. ఆమేన్. ఇప్పుడు మీరు ఈ లోకంలో ఎలా ఉన్నారు? మీరు ఇప్పుడు దేవతల వలే మీరు కనబడుతున్నారు. అందుకోసమే దానియేలు 12వ అధ్యాయంలో మీరందరూ కూడా ఆకాశ మండలంలోని జ్యోతుల వలే ప్రకాశిస్తున్నారు. మీరు దేవతలు కనబడుతున్నారు. అక్కడ ఈ ప్రసంగాన్ని వాడు ఏజెన్లో ముందుగానే చేశాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ యొక్క సర్పము సాతాను యొక్క శరీరంలో వాడి ఈ యొక్క సర్పము నుంచి బీజాన్ని అవలో ప్రవేశపెట్టి అవ ద్వారా కయ్యను తీసుకొని వచ్చి, కయ్యను ద్వారా వారికి సంతానం తీసుకొని వచ్చి నిమ్రోదుని, యెరోబాముని, ఆహాబుని, యెజబేలుని, ఆ తర్వాత అనేక మంది మరి ఇక అబద్ధపు రాజుల్ని, న్యాయాధిపతులను లేపి వాడు చివరికి వచ్చేసరికి యూదాను తీసుకొచ్చాడు. ఈ యూదా ఎవరు అంటే నాశన పుత్రుడు. నాశనం ఎవరు అంటే అపొల్లోయును, అబద్దోను అనే పేరు వాడుకుంది. వాడు అగాధానికి అధిపతి. ఈ నాశనానికి పుత్రుడు ఎవరు అంటే యూదా, అంటే సాతాను యొక్క కుమారుడు. అర్థమవుతుంది బ్రదర్? యూదా ఎవరు? సాతాను యొక్క కుమారుడు. చూడండి, యేసు ఆయన అంటున్నాడు, యేసు తన ఇంటికి వెళ్ళిపోయాడు, తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన యేసు తన తండ్రి దగ్గర నుంచి కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. తండ్రి క్రీస్తులో నివాసమై ఉన్నారు. ఇది క్రీస్తు యొక్క పరిచర్య, దేవుని యొక్క మార్గం, అది వాగ్దానం. అది అలాగే ఈ యొక్క సాతాను ఏం చేసిందంటే, ఇదిగో కయ్యను ద్వారా వాడు మరలా తిరిగి వెళ్ళి అగాధానికి వెళ్ళిపోయాడు. వాడు ఆ తర్వాత మరలా వాడు ఏం చేశాడు? నిమ్రోదులో వచ్చాడు, మరలా పైకి వెళ్ళిపోయాడు. వాడు ఆ తర్వాత యెరోబాములో వచ్చాడు, మరలా పైకి వెళ్ళిపోయాడు. నెబుకద్నెజరు, అదేవిధంగా ఆహాబు, యెజబెలు వాళ్ళందరూ శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చి మరలా అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తర్వాత సంఘంలో క్రీస్తు ఎలాగైతే శరీరంగా వచ్చాడో అలాగే ఇప్పుడు వాడు సంఘంలోనికి ఎలా వచ్చాడు? యూదా యొక్క శరీరంలో. దేవుడు క్రీస్తు యొక్క శరీరంలో, సంఘంలో నివాసం చేసినట్లుగా సాతాను యూదా శరీరంలో నివాసం చేయడానికి యూదాని ఎన్నుకుంది. యూదా తెలివి కలిగిన వాడు, ధనవంతుడు, మరి యుక్తి కలిగిన వాడు.
కానీ అతనికి ఉన్న పేర్లు ఏంటి అంటే దొంగ, అపవాద కుమారుడు, నాశన పుత్రుడు, ఇవన్నీ అతనికి పెట్టబడిన పేర్లు. అతను సాతాను అతనిలో ప్రవేశించేంత వరకు కూడా అతను అబద్ధపు కుమారుడు, నాశన పుత్రుడు అనే సంగతి సంఘంలో ఎవరికీ తెలియదు. సంఘంలో ఎవరికి కూడా వాడు నాశన పుత్రుడు అనే సంగతి తెలియదు. వాడు సంఘంలో ఉన్నాడు కానీ ఎవరికీ తెలియదు. వాడు చేయాల్సిన పనిని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సంఘంలోనే కూర్చున్నాడు. క్రీస్తు అడిగారు, నాతో పాటుగా భోజనం చేసేవాడు తన యొక్క మడుమును ఎత్తును, నన్ను అప్పగించును అని చెప్పాడు. శిష్యులు అందరూ వెంటనే, ప్రభు నేనా 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 ప్రభు? అందులో ఎవరున్నారు? యూదా కూడా ఉన్నాడు. ఎక్కడున్నాడు? అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారు. ప్రభురాత్రి భోజనం తీసుకున్న వాళ్ళ యొక్క కన్నులు తెరవబడుతుంటే క్రీస్తుతో పాటు ఉన్నాడు. క్రీస్తు పరిచయంలో ఉన్నాడు. క్రీస్తు బోధనలు 3 సంవత్సరాల పాటు క్రీస్తుతో పాటుగా ఫాలో అయ్యాడు. 12 మంది అపోస్తులలో ఒక అపోస్తులుగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఉండి 3 సంవత్సరాల పాటు అధికారముతో, ఏ అధికారముతో? క్రీస్తు యొక్క అధికారముతో సంఘంలో అనేక కార్యాలు చేసి చివరి లార్డ్ సప్పర్ మీటింగ్ లో కూడా కూర్చొని ఆ యొక్క ప్రభుతో పాటు కూర్చొని ప్రభు చేతిలో రొట్టెను తీసుకుని భుజించాడు. భుజించిన తర్వాత వాళ్ళకి ఎవరు వచ్చారు? పరిపూర్ణంగా సాతాను యూదాలకు వచ్చేసాడు. పరిపూర్ణంగా వచ్చేసాడు. అప్పుడు దాకా శరీరంలో క్రీస్తు యొక్క శరీరాన్ని ప్రభు ఎలాగైతే దేవుడు ఎలాగైతే వాడుకుంటున్నాడో అలాగే సాతాను యూదా యొక్క శరీరాన్ని అలాగే వాడుకోవడం ప్రారంభం చేసింది. ఎలా అంటే పరిపూర్ణంగా నాశనము సాతాను, నాశనము పుత్రుడు యూదా. బైబిల్లో ఇద్దరికే ఉంది పేర్లు. ఒకటి అపొల్లోయును అబద్దోను అనగా నాశనము, వాడికి సాతాను అనే పేరుంది, అపవాద అనే పేరుంది, విరోధి అనే పేరుంది. ఇప్పుడు క్రీస్తు విరోధి అనేవాడు కెరియతుల నుంచి వచ్చాడు. ఆ కెరియతుల నుంచి వచ్చిన వాడే యూదా. అనగా నాశనానికి వీడెవరు? పుత్రుడు. యూదా నాశన పుత్రుడు. క్రీస్తు తండ్రి ఇంటి నుంచి వచ్చాడు, తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. క్రీస్తు తండ్రి దగ్గర నుంచి వచ్చాడు, తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. ఈ యొక్క యూదా కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? అగాధములోంచి వచ్చాడు, తిరిగి అగాధానికి వెళ్ళిపోయాడు. తానున్న చోటు నుండి దిగి మళ్ళీ వెళ్ళిపెడతానంట ఈ యూదా. తను ఎక్కడికైతే తనకి స్థలం ఉందో తానున్న చోటులోంచి మళ్ళా తిరిగి అక్కడికే వెళ్ళిపోతున్నాడు. క్రీస్తు ఎలాగైతే తండ్రి యొద్ద నుంచి వచ్చి తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళాడు, అలాగే ఈ యొక్క నాశన పుత్రుడు నాశనపుడి దగ్గర నుంచి వచ్చాడు. ఈ యొక్క నాశన పుత్రుడు తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? ఎలా చనిపోయాడు? ఆ యొక్క సహోదరి వచ్చి తన పాపాలను ఒప్పుకొని 350 దేనారాల యొక్క విలువ చెల్లించిన జడమాంస అత్తరం తీసుకొచ్చి క్రీస్తు యొక్క పాదాలను కడిగి తుడుస్తూ ఉంటే ఏమన్నాడు? ఎందుకు అంత విలువైన అత్తరును నువ్వు పడపోసావు? దాన్ని నమ్మేసి పేదలకు ఇవ్వచ్చుగా. ఏమంటాడు బ్రదర్? ఎవరతను? నాశన పుత్రుడు, సాతాను యొక్క కుమారుడు, అపవాది యొక్క కుమారుడు, క్రీస్తు విరోధి, క్రియాదు నుంచి రాబట్టి క్రీస్తు విరోధి. వాడు ఏం చెప్తున్నాడు? పేదలకు సాయం చేద్దాం, మినిస్ట్రీ, స్వచ్ఛంద సంస్థలు చాలా హృదయ భారంతో ఉంటారండి వాళ్ళు. పేదలకు సాయం చేసేవాళ్ళు, మనం అది చేయాలి, మనం ఇది చేయాలి, పేదలకు మనం ఆ విధంగా సహాయపడాలి, ఈ విధంగా సహాయపడాలి. వీళ్ళు ఏ ఆత్మ కలిగిన వాడు? వీళ్ళు క్రీస్తు చెప్పారు మీరు కూడా పేదలతో తోడుగా ఉండని. కానీ సంస్థలు పెట్టి చేసేవాళ్ళు ఎవరు? వీళ్ళు నాశన కోపం నుంచి లేపబడిన వారు. నీకు అసలు ఆ పని లేదని చెప్పారు థామస్ గారు. నువ్వు స్వచ్ఛంద సంస్థలు పెట్టి నువ్వు చారిటీ చేయాల్సిన అవసరం నీకు లేదు అక్కడ. అవునా? మనం చేయాల్సిన అవసరం లేదు. కానీ యూదా ఏం చెప్తున్నాడు? ఆ 350 రూపాయలు తీసుకెళ్లి చారిటీ ఇస్తే ఆ చారిటీ ఏం చేస్తుంది? ఎప్పుడు అతని దగ్గర ఒక సంచి ఉండేది, ఎప్పుడు ఆ సంచిలో డబ్బు ఉండేది. ఇప్పుడు ఆ 350 రూపాయలు నాకు ఇస్తే దొంగగా, వాడు దొంగ, సంఘంలో ట్రెజరీగా ఉన్నాడు, ఈ యొక్క చదువు ఉంది, వ్యాపారం తెలిసిన వాడు, విద్యావంతులు అని చెప్పి ఈ యొక్క సంఘంలో ఎప్పుడైతే వచ్చాడో సంఘం అంతా ఏం చేసింది? అతనికి ట్రెజరీగా పోస్ట్ ఇచ్చారు. ట్రెజరీ, ఆ ట్రెజరీ ఏం చేసేవాడు? దాంట్లో సంఘపు డబ్బుని దొంగిలించేవాడు. దొంగ. యోహాను అన్నాడు వాడు దొంగ, దేవుని సొమ్మును దొంగిలించేవాడు. లూకా అంటున్నాడు వాడు ద్రోహి, ప్రభు పక్కన కూర్చొని నమ్మక ద్రోహం చేశాడు. మత్తయి అంటున్నాడు వాడు ప్రభువుని తగ్గించేవాడు, శిష్యుడు. పేరుతో పిలవడం కూడా మత్తయి ఇష్టపడలేదు.
ప్రభువును అప్పగించిన వాడు అలాంటి కార్యాలని సంఘంలో ఉన్నాడు, సంఘంలో కూర్చున్నాడు. పైగా ఏమన్నాడు, ఆ యాహాన్ బ్రదర్కి కొంచెం మనం చేస్తే బాగుంటది సలహా ఇస్తాడు పక్కన కూర్చొని. వీళ్ళెవరుకున్నారు, అబ్బాయి ఎంత ప్రేమ యాహాన్ బ్రదర్ అంటే, ఎంత ప్రేమ. సతీష్ పేరుకి మన సంగతి ఎంత బ్రదర్, ఎంత బ్రదర్, సహోదరికి ఎంత ప్రేమ. సరే, దానిని బట్టి అతను క్రీస్తు అని మీరు నమ్మొద్దు, చారిటీని బట్టి క్రీస్తు అని మీరు నమ్మొద్దు. యూదా అంటున్నాడు ఆ సహోదరితో, ఎందుకు వేస్ట్ చేశావు, ఆ 350 రూపాయలు ఆ అనాథాశ్రమానికి ఇస్తే ఎంతో మంది భోజనం చేసేవాళ్ళు కదా. చూసారా, క్రీస్తు యొక్క అభిషేకాన్ని అడ్డుకుంటున్నాడు. యూదా క్రీస్తు యొక్క అభిషేకాన్ని అడ్డుకుంటున్నాడు. అప్పుడు క్రీస్తు ఒక మాట చెప్పారు, పేదవారు ఎప్పుడూ మీతోనే ఉంటారు, పేదవారు ఎప్పుడు మీతోనే ఉంటారు, కాబట్టి మీరు కావాలంటే ఎప్పుడైనా వారికి సాయం చేయొచ్చు, కానీ నేను మీ మధ్య నుంచి వెళ్ళిపోబోతున్నాను, నా యొక్క భూస్థాపన నిమిత్తమే ఆమె అభిషేకించిందని చెప్పాడు ఆయన. కాబట్టి ఈ యొక్క యూదా సంఘములో ఉండి విశ్వాసిగా ఉండి దేవునికి అధికారంతో మరి అతను కలిగి ఉండి బాప్తిసం ఇస్తూ దెయ్యాలను వెళ్ళగొడుతూ క్రీస్తు యొక్క బోధనలు ప్రకటిస్తూ బయలుపడే వరకు కూడా వాడు అపవాది అని తెలియలేదు. నేటి సంఘంలో ఉన్న అపవాది యొక్క కుమారులు కూడా అలాగే ఉంటారు. వారి యొక్క కాలము, వారి సొంత కాలం వచ్చే వరకు కూడా వారు బయలుపడరు. సంఘముల విశ్వాసుల మాదిరిగానే ఉంటారు. వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు కనబడ్డాయి చూడటానికి మనకి, కానీ వారిలో ఉన్నది అపొల్లోయేను, అబద్దోను. యూదా తండ్రి ఎవరు? అపొల్లోయేను, అబద్దోను. ఇప్పుడు సంఘంలో అలాగే కూర్చొని క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు లోపల లోపల, క్రీస్తు యొక్క సొమ్మును దొంగిలించేవారు, సమయాన్ని దొంగిలించేవారు, వాళ్ళు ఎవరా అంటే అపవాది కుమారులు. వాళ్ళు సంఘంలోనే ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? శరీరం నుంచి అని నాశనములు అగాధములోంచి మనుషుల మధ్యకి వచ్చారు. వాళ్ళకి ఇవ్వబడిన శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? సర్పము నుంచి వచ్చింది. అందుకోసమే వాడి యొక్క ఉనికి మరల ప్రకటన గ్రంథంలో మనం చూస్తే వాడు ఆది సర్పము. ఎవరంట? ఈ అపొల్లోయేను, అబద్దోను ఆది సర్పము. ఈ ఆది సర్పంలో ఎవరున్నారు? సాతాను పరిపూర్ణంగా ఇక సర్పంలోకి వచ్చింది. అవయక గర్భం బీజాన్ని ప్రవేశపెట్టింది. వాడి శరీరం తీసుకొచ్చింది. ఆ విధంగా కయ్యను అనేక మందిని తీసుకొచ్చి వాడుకుంటూ విశ్వాసుల మాదిరిగా సంఘంలోకి వచ్చింది. ఇప్పుడు దాకా ఎవరు గ్రహించలేకపోయారు వాడిని. కానీ ఇప్పుడు ప్రకటన గ్రంథంలో వాడెవరే అంటే ఆది సర్పము, నాశన పుత్రుడు. వాడు నాశనం, వాడి తండ్రి నాశనము, వాడి తండ్రి నాశనము, వాడి యొక్క బిడ్డ ఉన్నటువంటి నాశన పుత్రులు. చూసారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు? సంఘంలోనే ఉంటారు. యూదా వలె ఉంటారు. వాళ్ళు దేవుని నామాన్ని వాళ్ళు ప్రార్థన చేస్తారు, దేవుని నామంలోనే అద్భుతం చేస్తారు, దేవుని నామాన్ని ప్రేమగా ప్రకటిస్తారు, దేవుని గురించే మాట్లాడతారు వాళ్ళు. కానీ వాడు సొంత కాలంలో వాళ్ళు బయలుపేరేదాకా నీకు అర్థం కాదు. ఏది మంచి ఏది చెడు అని వివేచించడానికి ఒక దూత మనకు అవసరం చెప్పింది. అందుకోసం హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క దూత వచ్చి మంచి చెడులను వేరు చేస్తారు. ఆ దూత వచ్చి ఈ కాలంలో ఆ యొక్క దూత వచ్చి ఏం చేస్తుందంటే ఎవరు సాతాను సంబంధులు, ఎవరు దేవుని సంబంధులని బయలుపరచడానికి ఈ యొక్క చివరికాల వర్తమానికుడు క్రిస్తు థామస్ వచ్చి ఆ సందేశాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి సంఘములో వాడి యొక్క ఉనికి ఏంటి? సంఘములో సాతాను ఏ విధంగా ఆది నుంచి వాడు సంఘములో పనిచేస్తూ వచ్చాడు. వాడు ప్రేమగా శాంతి సమాధానం అంటూ సంఘంలోనే ఉండి మోసం చేస్తూ చివరికి క్రీస్తుకి నమ్మకద్రోహం చేశాడు, సంఘానికి నమ్మకద్రోహం చేశాడు. దైవద్రోహిగా, అపవాదిగా, నాశనపుత్రుడిగా, విరోధిగా వాడు ఎలాగైతే బయలుపడ్డాడో ఈ చివరికాల సమయంలో వాడిని బట్టబయలు చేస్తా ఉంది వాక్యము. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క యూదా కెరియత్ ప్రాంతానికి చెందినవాడు. చివరికి ఏమైందో తెలుసా? క్రీస్తుని అప్పగించాడు. క్రీస్తు ముక్క చేతికి ఇచ్చాడు, నన్ను అప్పగించేవాడు నన్ను మొక్కిచ్చాడు. ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ముఖం చిన్నబుచ్చుకునేది ఎవరు? కయ్యను ఆత్మ. వాడి క్రియలు బట్టి తెలుసుకోవచ్చు మీరు. వాడు చిన్నబుచ్చుకున్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లేచి. వాడు ఎప్పుడైతే చిన్నపుచ్చుకున్నాడో పరిపూర్ణంగా సాతానులో ప్రవేశించేసింది. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
చూడండి, సంఘంలోకి వచ్చి కూర్చుంటున్నాడు, క్రీస్తు మాట్లాడుతున్నాడు. ప్రభువా నువ్వు క్రీస్తువి, నీకు అధికారం ఉంది, నువ్వు అన్ని చేయగలవు అని ఇక్కడ ప్రభువుని పొగుడుతున్నాడు. అదే సమయంలో మళ్ళీ లోకంలోకి వెళ్ళి ఆ ప్రధాన యాజకులతో మాట కలుపుతున్నాడు. వెళ్ళి నేను క్రీస్తుని అప్పగిస్తాను, మీరు నాకేం ఇస్తారు, నేను క్రీస్తుని ఇస్తాను. నేను ఇక్కడేమో సంఘంలో మాట్లాడుతున్నాడు, అటు వెళ్ళి లోకంతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, నీ క్రియలే నీ యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాయి. సంఘంలో ఉన్నావా, విశ్వాసిగా ఉన్నావా, నువ్వు లోకంలో కలవలేవు. నువ్వు సంఘంలో ఉన్నట్లుగా నటించి లోకంలో కలుస్తున్నావు అంటే నీవు ఎవరా అంటే నాశాపుత్రుడి, అబద్ధం, క్రీస్తుడు నువ్వు. ఈ యోధ కూడా సంఘంలో కూర్చుంటున్నాడు, బాప్తిస్మం ఇస్తున్నాడు, యేసునామములో జయాలు వెళ్ళగొడుతున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. బయటికి వెళ్ళి డబ్బుతో బేరం ఆడుతున్నాడు. డబ్బు, నేను క్రీస్తుని అప్పగిస్తాను, నాకేమిస్తారు. లోకంతో మాట్లాడుతున్నాడు, లోకంతో పలుకుతున్నాడు. అతని హృదయం అంతా డబ్బు మీదే ఉంది. డబ్బు, సంపాదన, ఆస్తి, ఐశ్వర్యము. చూసారా, దేవుని చిత్తం మీద ధనవంతుల మీద మనం ఒకసారి ఒక ప్రసంగం మనం మాట్లాడుకుందాం. ధనవంతులు ఎలాంటి వారు? ధనవంతులే. అబ్రహాం ధనవంతుడే, అవునా? అబ్రహాం ధనవంతుడు కదా, గొప్ప ధనవంతుడు అబ్రహాం. మరి ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించాలని వాక్యం చెప్తా ఉంది. మరి అబ్రహాం ధనవంతుడే కదా, అయితే పరలోకం వెళ్ళడా? వెళ్తాడు. అబ్రహాం ధనవంతుడే. చూడండి, క్రీస్తు దగ్గరికి వచ్చిన మాట కూడా ధనవంతుడే. కానీ తన యొక్క హృదయం అంతా ఎల్లప్పుడూ డబ్బు మీదే ఉంది. డబ్బు మీద, ఆస్తి మీద, భూమి మీద, ఆటల మీదే ఉంటది. అతను ఎన్నటికీ పరలోక రాజ్యంలో వెళ్ళలేడు. ఒంటె సూది రాజ్యంలో దూరటమే సులువు. అలాంటి వారు. అబ్రహాంకి ఆస్తి ఉంది, అబ్రహాం కూడా ఐశ్వర్యవంతుంది. అబ్రహాంకి పట్టజాలంత ఆశీర్వాదం వచ్చేసింది. అక్కడికి పశువులు మందరాన్ని పెరిగిపోయింది ఇక్కడ అబ్రహాంకి. కానీ అబ్రహాం యొక్క హృదయము తన ఆస్తి మీద లేదు. ప్రభు ఎప్పుడు వస్తాడని అటువైపు తన హృదయం. కాబట్టి నువ్వు ధనవంతుడిగా ఉండటం వల్ల నీకు నష్టం కాదు. నువ్వు ధనవంతుడిగా ఉంటే నీ హృదయాన్ని ధనం మీద ఉండడం వల్ల నీకు శాపం, నీకు మరణం. చూసారా, నువ్వు ఆ విధంగా ఉన్నట్లయితే నువ్వు నాశనపుత్రుడి నాశనం వైపు వెళ్ళిపోతాను. నువ్వు సంఘంలోనే ఉంటావు, కానీ నీ హృదయం అంతా లోకంతో ఉంటుంది. ఈ యూద సంఘంలో ఉన్నాడు, ప్రభుతో మాట్లాడుతున్నాడు, వాక్యం చదువుతున్నాడు, క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు, బాప్తిస్మం ఇస్తున్నాడు. ఆయన బయటకు వచ్చి ఆ యొక్క శాస్త్రుల పరిచయాలు చదువుకెళ్తే చేయగలిపడినాడు. క్రీస్తుని అప్పగిస్తాను నేను, నాకేం డబ్బులు ఇస్తాను. డబ్బు ఎంతకి బేరం పెట్టాడు తెలుసా? ఎంతకి బేరం పెట్టాడు బ్రదర్? 30 వెండి నాణాలకి బేరం పెట్టాడు. ఆ 30 వెండి నాణాలు దేనికి సూచన తెలుసా? ఆ రోజున సంతలో ఒక బానిసను అమ్మే వేళది. ఇప్పుడు మనం ఎలాగైతే సంతలో పెట్టి పశువులు మనం ఎలాగైతే అమ్మేస్తున్నామో, ఆ రోజుల్లో బానిసలు కూడా తీసుకొచ్చి అలా పెట్టి అమ్మేసేవాళ్ళు. పిల్లలు కిడ్నాప్ చేసి, లేదా ఇంకా పెద్దవాళ్ళు కిడ్నాప్ చేసి వాళ్ళు తెలియక రహస్యంగా వేరే దేశానికి తరలించి అక్కడ బానిసలు సంతలో పెట్టి మనుషుల్ని జంతువులాగా అమ్మేసేవాళ్ళు. ఆ బానిసల్ని అమ్మే వెల 30 వెండి నాణాలు. ఇప్పుడు క్రీస్తుని కూడా అమ్మడానికి ఎంత వేల పెట్టాడన్నా? 30 వెండి నాణాలు. అంటే యూదా దృష్టిలో అక్కడ నిలబడింది ఎవరు? బానిసగా చూశాడు. కానీ అతని దృష్టిలో అతను క్రీస్తుగా ఆరాధన చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. కానీ తన హృదయంలో ఆయన ఎవరు? బానిస. ఈ ఆత్మ ఇప్పుడు నేడు ఎక్కడ ఉంది బ్రదర్? సంఘంలో ఉంది. బానిసగా చూస్తాం వాక్యాన్ని. డబ్బు కొరకు, బానిసత్వానికి నువ్వు వెళ్ళిపోయి ఆ యొక్క లోకంతో కలిసిపోయి క్రీస్తుని అవమానించి బానిసగా నువ్వు క్రీస్తుని అప్పగిస్తా ఉన్నావు. యూదా ఆ ఒక్కరోజు నమ్మాడు, కానీ నేడు నువ్వు దినము అమ్ముతున్నావు ఆయన్ని. వాక్యానికి లోబడకపోవడం ద్వారా, తిరుగుబాటు చేయడం ద్వారా, భర్తను మోసం చేయడం ద్వారా, భర్త భార్యను మోసం చేయడం ద్వారా, పిల్లలు తల్లిదండ్రులు మోసం చేయడం ద్వారా ప్రతి దినము కూడా యూదా ఒక్కసారి 30 వెండి నాలుగు అమ్మాడు ఆయన్ని. కానీ నువ్వు ప్రతిరోజు ఆయన్ని అమ్ముతున్నావు. ప్రతిసారి నువ్వు సిలువ వేస్తా ఉన్నావు. చూసారా ఏం చేశాడు? చివరికి అమ్మేశాడు, ముద్దు పెట్టాడు. 12 మంది శిష్యులు ముందు పెట్టలే, 11 మంది శిష్యులు ముందు పెట్టలే. కానీ ఏం చేశాడు? నా ప్రియమైన ప్రభువా. మర్చిపోయారు, ప్రభు అని ఎప్పుడు పిలవలేదు ఆయన. మీరు సువార్తలో చూస్తే యూదా ప్రభుని
ఎప్పుడు ప్రభు అని పిలవలా, బోధకుడు అని పిలిచాడు. అంటే ప్రభు అని పిలవడం ఆయనకి ఇష్టం లేదు, ఆయన అభిషేకం పొందుకోవడం ఇష్టం లేదు. కానీ ఆయన పేరుతో అద్భుతాలు చేయొచ్చు, ఆయన అధికారంతో సంఘంలో ఉండొచ్చు. ఆయన పరిపూర్ణంగా మాత్రం ప్రభు అని పిలవడు, మనస్ఫూర్తిగా బోధకుడా అని పిలుస్తున్నాడు, నాయకుడిగా పిలుస్తున్నాడు, బోధకుడిగా పిలుస్తున్నాడు తప్ప ప్రభుగా చూడలేదు ఆయన్ని, దేవుడిగా చూడలేదు ఆయన్ని, ఆరాధించబడేవాడికి చూడలేదు ఆయన్ని. ఎంత భయంకరమండి. నేడు సంఘాల్లో ఈ ఆత్మ పనిచేస్తా ఉంది, విశ్వాసంలో పనిచేస్తా ఉంది. ఎవరైతే ఆ విధంగా ఉన్నారో వారు అపొల్లోయును అబద్దోను నాశనపు పుత్రులు వాళ్ళు, అపవాది యొక్క కుమారులు వాళ్ళు. క్రీస్తుతో పాటుగా సంఘంలో కూర్చొని క్రీస్తును ఆరాధిస్తూ లోకంతో కలుస్తూ ఉంటారు వాళ్ళు. సంఘంలో కూర్చున్నంత సేపు ప్రభువుని ఆరాధన చేస్తారు, సంఘము దాటి బయటికి వెళ్ళిన తర్వాత లోకంతో కలుస్తారు. పురుషుడు వారు కనబడిన ప్రతి స్త్రీని మోహంసుతో చూస్తూ ఉంటాడు. స్త్రీ బయటికి వెళ్ళిన ప్రతి పురుషుడిని మోహంసుతో చూస్తూ ఉంటది. వాళ్ళెవరు? అపొల్లోయుడు అబద్ధాలు వాళ్ళు, నాశన పుత్రుల వాళ్ళు. అలాంటి ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వారు అపవాది యొక్క కుమారులు వాళ్ళు, అపవాది యొక్క కుమారులు వాళ్ళు. ఇస్కరియోతు యూద పరిపూర్ణంగా వాళ్ళు సంఘంలో కూర్చున్న టైప్. ఇక్కడేమో ప్రభుతో కూర్చుంటున్నాడు, ఇక్కడ ప్రభుతో ఆరాధనలో పాల్గొంటున్నాడు. అక్కడికి వెళ్ళి ఏమన్నాడు? ప్రభుని మీకు అప్పగిస్తాం. 30 వెండి బానిస యొక్క రేట్ అది, వెల. బానిసగా అమ్మేసాడు వాళ్ళకి. చూడండి, మన పరిశుద్ధ గ్రంథం చూస్తే వాడి యొక్క పనిని పూర్తి చేసేంత వరకు యూద యొక్క శరీరాన్ని సాతాను వాడుకుంది. వాడి పని అయిపోయిన తర్వాత యూదా నుంచి వెళ్ళిపోయాడు. దేవుడు క్రీస్తు యొక్క శరీరంలో క్రీస్తు ద్వారా చేయాల్సిన పనిని చేసేంత వరకు క్రీస్తులో నివాసమై ఉండి ఆయన పనిచేశాడు. ఆయన ఆ శిలువలో ఆయన పని అయిపోయిన తర్వాత ఆయన ఏమైపోయాడు? ఆ దేవుడు ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. అప్పుడు క్రీస్తు ఏమన్నారు? దేవా నా దేవా నీవు నన్ను ఎలా చేయబడి స్థితికి అనగా క్రీస్తు యొక్క శరీరంలో క్రీస్తు అనుభవించాల్సిన శ్రమని దేవుడు ఆయనలోంచి వేరు చేయబడ్డాడు. ఇప్పుడు అక్కడ నిలబడే క్రీస్తే. ఇప్పుడు ఇక్కడ సాతాను యూదా శరీరంలో ఎలాగైతే క్రీస్తుని మరణానికి అప్పగించాలో ఆ పనిని పూర్తిగా చేసేంత వరకు యూదా శరీరంలో నివాసమై ఉండి అప్పగించిన తర్వాత ఏం చేసింది? యూదా శరీరం నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మారుమనసు వచ్చింది ఇప్పుడు యూదాకి. అయ్యో, నేను నీతిమంతుని అప్పగించానే, నేను తప్పు చేశానే అని. తప్పు చేసినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఒకవేళ నువ్వు యాహాన్ బ్రదర్కి నాకు బాగా తక్కువైంది, యాహాన్ బ్రదర్ నేను బాగా తిట్టుకున్నావు, ఇప్పుడు నాకు మరలా మారుమనసు వచ్చింది, నీకు క్షమాపణ అడగాలి. ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళి క్షమాపణ అడగాలి? యాహాన్ బ్రదర్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగలేను, కానీ యాహాన్ బ్రదర్ దగ్గరికి వెళ్ళలేను. యాహాన్ బ్రదర్ దగ్గరికి వెళ్తే నన్ను తక్కువ చూస్తాడు. ఏంటి, నేనే తక్కువ? కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళను. కాబట్టి నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఒంటరిగా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా, కన్నీరు గార్చి ప్రార్థన చేస్తా, మోకాళ్ళు అరిగిపోయేలాగా ప్రార్థన చేస్తా, దీర్ఘ ప్రార్థన చేస్తా. ప్రభువా, యాహాన్ బ్రదర్ తిట్టాను, నేను క్షమించేయ. నీ దీర్ఘ ప్రార్థనలో, నీ కన్నీటి ప్రార్థన, నీ మోకాళ్ళు అరిగిపోయే ప్రార్థన ఏంటి? దేవుడు అంటాడు, నువ్వు ప్రార్థించాల్సిన నాకు కాదు, నువ్వు వెళ్ళి సహోదరుడికి సమాధానం. నువ్వు రోజుల తరబడి మోకరించి ప్రార్థన చేసిన అవసరం లేదు. ఒక్కసారిగా నీ సహోదరు దగ్గరికి వెళ్ళి, సహోదరుడా నాదే తప్పైందని ఒక్క సెకండ్ నువ్వు ఆ మాట చెప్తే చాలు. నీకు దీర్ఘ ప్రార్థన అవసరం లేదు అక్కడ, నీ మోకాళ్ళు అరిగిపోయే ప్రార్థన అవసరం లేదు అక్కడ, నీ కన్నీటి ప్రార్థన అవసరం లేదు అక్కడ. నువ్వు ఎవరైతే తప్పు చేసావని నీకు అనిపిస్తా ఉందో, ఎవరి మీద నువ్వు దూషించావని, నువ్వు గొడిగావని నీ యొక్క హృదయం నీ మీద దోషారోపణ చేస్తా ఉందో, నువ్వు వెంటనే ఆ సహోదరుని యొద్దకు వెళ్ళి నువ్వు అతనికి ఆలింగనం చేసుకుని కౌగిలించుకుని, సహోదరుడా నన్ను క్షమించావు నువ్వు ఎప్పుడైతే చెప్తావో అప్పుడే నీ పాపం క్షమించబడుతుంది. ఆ క్షణంలో దాన్ని మనం చేస్తామా? ఈగో, మనం దాన్ని చేయలేము, చిన్నపుచ్చుకుంటాం. యాహాన్ బ్రదర్కి నేను వెళ్తాం, నేను మళ్ళీ నేను వెళ్ళి ఆయన దగ్గర నా తప్ప నేను ఒప్పుకుంటా, నేను ఒప్పుకోను. ఇప్పుడు యోధా కూడా తప్పు తెలిసింది. తప్పు తెలిసిన యోధా ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. క్రీస్తు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇదిగో నువ్వు నీతిమంతుడివి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించని అడుగుంటే ఈ చరిత్ర అంతా మరో విధంగా ఉండేది. కానీ వెళ్ళాడా?
ఎక్కడికి వెళ్ళాడు? ఆ డబ్బు తీసుకుని ఆ 30 నాణాలు తీసుకుని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎవరైతే 30 నాణాలు ఇచ్చారో ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఇక్కడ పట్టబడి ఆల్రెడీ అక్కడ ఆ హేరోదు యొక్క జైల్లో ఆయన ఉన్నాడు. అక్కడే ఉన్నాడు ఆయన. ఈయన అక్కడికి వెళ్ళి ఆయనతో పాటు క్షమాపణ అడిగి ఆయనతో పాటుగా మరి ఆ యొక్క ప్రేమను పొందుకోవాల్సిన యూదా అక్కడికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పొరపాటు చేశాను, ఆ 5 మందిని అప్పగించి నేను తప్పు చేశాను, ఇక దయచేసి మీ డబ్బులు మీరు తీసేసుకుని ఆయన విడిచిపెట్టండి. ఇది మనం చేస్తూ ఉంటాం. మన జీవితంలో జరిగే విషయాలు ఇవన్నీ కూడా. నువ్వు ఎవరిని దూషించావో, ఎవరిని బాధ పెట్టావో, ఎవరిని శిక్షించావో, ఎవరిని వల్ల ఇబ్బంది పడ్డారో, ఎవరిని వల్ల బాధపడ్డారో నువ్వు అడగాల్సింది వారి దగ్గర. ఎవరు నువ్వు ఇబ్బంది పెట్టావో నువ్వు క్షమించమని అడగాల్సింది వారితో, నీ సహవాసం వారితో. కానీ నువ్వు అలా వెళ్ళలేవు. నువ్వు అలా వెళ్ళలేకపోయావంటే నీవు ఇస్కరియోతు యూదావి. ఒక సహోదరుని నువ్వు వెళ్ళి క్షమించు సహోదరుడా, ఓ క్షమించు సహోదరి అని నువ్వు అడగలేకపోతున్నావు అంటే నువ్వు ఇస్కరియోతు యూదావి. యూదా తప్పు చేశాడు, తప్పు తెలుసుకున్నాడు, వెళ్ళి అక్కడే ప్రభు అక్కడ నిలబడుతున్నాడు. అక్కడ వెళ్ళి అడగొచ్చు అక్కడ. కానీ అక్కడికి వెళ్ళకుండా ఆ యాజకుల దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా నేను తప్పు చేశాను, నీతిమంతుని అప్పగించాను, దయచేసి ఇదిగో మీ డబ్బులు మీరే తీసుకుని అతను విడిపించేయండి. వాళ్ళు ఏమన్నారు? కుదరదు. క్షమాపణ దొరకదు అక్కడ. కుదరదు. అయితే ఈ డబ్బులు నాకు అవసరం లేదు అని అక్కడే విసిరి కొట్టి వచ్చేసాడు. ఆ డబ్బులు అక్కడే పెట్టేసేసాడు. చేయాల్సింది ఏంటి? ఎక్కడ చేయాలి ఆ పని? ఆ తప్పు ఒప్పుకోవడం ఎక్కడ చేయాలి? ఆ పశ్చాత్తాపం ఎక్కడ రావాలి? ఆ క్షమించే గుణం ఎక్కడ రావాలి? ఆ క్షమాపణ గుణం ఎక్కడ రావాలి? క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే నమ్మక ద్రోహం చేసింది ఆయనకి, నమ్మక ద్రోహం చేసింది ప్రభువుని, అన్యాయం చేస్తే ఆయన మీద నేరం పంపింది ప్రభువుతో, మోసపు బుద్ధి పెట్టింది ప్రభువుకి. క్షమించమని అడగాల్సింది ఎవరిని? ప్రభువుని అడగాలి. దాన్ని చేయలేకపోయాడు యూదా. ఇప్పుడు నీవు కూడా నీ సహోదరుని, ఓ సహోదరుడా నేను తప్పు చేశా, నేను పొరపాటు చేశా అని నీ క్షమించమని నువ్వు అడగలేకపోతే నీలో ఇస్కరియోతు ఆత్మ పనిచేస్తుంది. అపొల్లోయుని పనిచేస్తున్నాడు నీలో, అబద్ధాన్ని పనిచేస్తున్నాడు నీలో, అపవాది పనిచేస్తున్నాడు నీలో, క్రీస్తు విరోధి నీలో శరీరం ధరించాడు. నువ్వు క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నట్లయితే, క్రీస్తు స్వభావం కలిగినట్లయితే నీ ద్వారా ఎవరైతే బాధపడుతున్నారో, నీ ద్వారా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, నువ్వు ఒకవేళ నీ మనసుకు దోషారోపణ చేస్తే నువ్వు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటావు, సోదరుడా నా వల్ల నీకు బాధ కలిగిందా, నన్ను క్షమించు, మనిద్దరము వాక్యానికి మనం దాసులుగా ఉన్నాము. నువ్వు అడగాల్సింది అక్కడ. నువ్వు అక్కడ అడగకుండా నువ్వు ఇంట్లో మోకరించి ఎన్ని రోజులు ప్రార్థన చేసినా సరే నీ ప్రార్థన ప్రభు అంగీకరించాడు, ప్రభు బదిలిస్తాడు. నువ్వు అడగాల్సింది నన్ను కాదు, నీ సహోదరుని. యోధ చూడండి, పశ్చాత్తపడ్డాడు. ఆ డబ్బు నాకు అవసరం లేదు, ఇది రక్తపు డబ్బు అనుకున్నాడు, విసిరేశాడు అక్కడ. కానీ మనశాంతి లేదు. ఇంటికి వచ్చిన తర్వాత మనశాంతి లేదు. నేను తప్పు చేశాను, మనోవేదన. క్రీస్తు దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవడానికి అవమానము, ముఖం చిన్నపుచ్చుకుంటున్నాడు. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడానికి ఏమైంది బ్రదర్? అతను కూడా నీ సహోదరుడే కదా. ఒకవేళ యూదా వెళ్ళి ప్రభువా నువ్వు నన్ను క్షమించమంటే ఆయన ఏం చేస్తాడు బ్రదర్? ఇంతకు ముందు ప్రేమించిన దానికన్నా మరి ఎక్కువగా ప్రేమిస్తాడు ఆయన. కానీ వెళ్ళాడా? వెళ్ళలేదు. మరి నీ సహోదరుని నువ్వు వెళ్తున్నావా? నీ సహోదరుని ప్రేమిస్తున్నావా? నీ సహోదరుని తప్పుని నువ్వు మన్నిస్తున్నావా? నువ్వు మన్నించలేదంటే నువ్వు నాశనపుత్రుడివే. నువ్వు తగ్గించుకోవట్లేదంటే నువ్వు నాశనపుత్రుడివే. యూదా తగ్గించుకోలేకపోయాడు. తప్పని తెలిసిపోయింది తన హృదయానికి. ఆ డబ్బు నాకు వద్దని విరిచేసాడు, కానీ తగ్గించుకోలేకపోయాడు. క్షమాపణ అడగలేకపోయాడు. ఇంట్లోకి వెళ్ళి ఏం చేశాడు? ఉరేసుకొని తలకిందులుగా పడి కింద పడి పొట్ట పగిలి పేగులు బయటికి వచ్చి చనిపోయాడు. భయంకరమైన చావు. ఆయన కింద పడి పొట్ట పగిలి చనిపోయాడు. ఎత్తైన వాడు, అందగాడు యూదా. సాతాను ఎలాంటి వాడు? అందగాడు. అబ్షాలోము ఎలాంటి వాడు? అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడా కూడా ఎలాంటి లోపము లేనివాడు అబ్షాలోము. అబ్షాలోము మనకి అర్థమేంటి? సమాధానానికి తండ్రి.
ఓహో, సాతాన్ యొక్క శరీరం అది అబ్షలోము. పేరేంటి? సమాధానానికి తండ్రి. ఆహాబు అంటే అర్థం ఏంటి? పెద్ద తండ్రి. ఆహాబు అంటే ఎవరు పెద్ద తండ్రి ఈ లోకానికి? ఇప్పుడు ఈ లోకానికి పెద్ద తండ్రి ఎవరు? ఓపు ఫాదర్. ఎవరు పిలవాలి ఫాదర్ అని? రోమన్ కథోలిక్ యొక్క బోధకులు పిలవాలి ఫాదర్ ఫాదర్ ఫాదర్. ఆహాబు యొక్క ఆత్మ ఇప్పుడు వాళ్ళలో ఉంది. సమాధాన పరుచు ఆత్మ, శాంతి శాంతి వాళ్ళలో ఉంది. అబ్షలోం. ఇవన్నీ సంఘంలోనే ఉన్నాయి సహోదరులారా. నీలో కొరత కనపడినప్పుడు, సహోదరులకు కొరత కనపడినప్పుడు నువ్వు వెళ్ళి వారిని క్షమాపణ అడగడంలో, వారిని క్షమించడంలో నువ్వు ఎక్కడా కూడా ఆలోచించద్దు. ఒకవేళ నీ తప్పులేదు, సహోదరుడు నిన్ను తిట్టాడు, నీ తప్పు లేకుండా, అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఫోన్ చేయి, నువ్వే అడుగు. క్రీస్తు స్వభావం అది, క్రీస్తు ఆత్మ అది. ఒకవేళ ఆ సహోదరుడు ఫోన్ చేస్తే లేదా ఆ సహోదరుడు మాట్లాడితే నువ్వే మాట్లాడు. నన్ను తిట్టేసి ఇప్పుడు మాట్లాడతానా? అనాల్సింది అనేసావు, తిట్టాల్సిన తిట్టేసావు. ఇప్పుడు నేను క్షమిస్తానా? ఏ ఆత్మది? నాశన పుత్రుని యొక్క ఆత్మ, యూద ఆత్మ, ఇస్కరియోతు యూద ఆత్మ. అపొల్లోయును అబద్దోని యొక్క కుమారుడిగా ఉంటున్నారు, కుమార్తెలుగా ఉంటున్నారు వాళ్ళు. కాబట్టి తప్పు అని తెలిసినప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి గదులకు వెళ్ళి మోకరించడం కాదు. నువ్వు ఎవరితో తప్పు చేసి అనిపించిందో, ఎవరి ఎడల నువ్వు నింద మోపావో, ఎవరు నువ్వు అన్యాయంగా దూషించావో, ఎవరిని ఎలా నువ్వు అసభ్యంగా ప్రవర్తించావో, నేరుగా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో నువ్వు సమాధానపడు. నువ్వు మోకరించి ప్రార్థన చేసిన దానికంటే అది గొప్ప సంగతి. నువ్వు మోకరించి ప్రార్థన చేసినా సరే నీ ప్రార్థన ప్రభు అంగీకరించడు. ఆ సహోదరునితో సమాధాన పడాలి. ఇస్కరియోతు యూదా అది చేయలేకపోయాడు కాబట్టి మనోవేదనతో ఉరేసుకున్నాడు. కింద పడి ఆయన ఏమైపోయాడు? పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. అక్కడ రాయబడి ఉంది, అక్కడ వాడు తన స్థలమునకు కొనిపోబడెను. మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? పాతాళానికి వచ్చారు. దేవుడు నమ్మని వాళ్ళైతే పాతాళానికి వచ్చారు. దేవుడు నమ్మిన వాళ్ళైతే పరదేశికి వచ్చారు. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు ఈయన? యోధ ఎక్కడి నుంచి వచ్చాడు? నాశం అగాధం నుంచి వచ్చాడు. మరలా తెలియ ఎక్కడికి వెళ్ళాడు? తర్వాత మీరు చూడండి, యూదా అని వాడుకున్నట్లుగా సాతాను బైబిల్లో మరి ఏ వ్యక్తిని వాడుకోలేదు. నాశన పుత్రుడు అని పేరు. నాశనానికి పుత్రుడు అంటే ఈ యొక్క సాతాను యొక్క శరీరము యూదా. క్రీస్తు దేవుని యొక్క శరీరము క్రీస్తు అయితే, దేవుని యొక్క శరీరము క్రీస్తుగా ఉంటే సాతాను యొక్క శరీరము యూదాగా ఉన్నాడు. ఓ నాశనానికి కుమారుడు యూదా, నాశన పుత్రుడు యూదా. ఓ వాడు ఎక్కడంటే సంఘములోనే ఉన్నాడు. ఓ ప్రార్థన చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, ఓ దేవుని పేరుతో అన్ని కార్యాలు చేస్తున్నాడు. అక్కడ వారి యొక్క సొంత కాలం వచ్చే వరకు వాడెవరో తెలియలేదు. వాడు ఎక్కడున్నాడు? సంఘంలోనే ఉంటాడు. ఇప్పుడు దాకా మోసం చేశాడు వాడు, కానీ నిజమైన పెళ్లి కుమార్తెను వాడు మోసము చేయలేడు. పెళ్లి కుమార్తె వాడిని గట్టిగా పట్టుకుంటుంది. వాడు ఎవరో ఈ లోకాన్ని చూపిస్తా ఉంటుంది పెళ్లి. హల్లెలూయా. వాడు ప్రియమైన సహోదరుడు, నాశన పుత్రుడు కనుక నీలో ఉన్నట్లయితే నువ్వు క్షమించలేవు. ప్రభుత్వం ఉంటావు, లోకంతో ఉంటావు, సంఘంలో ఉంటావు, లోకంతో ఉంటావు. నీ యొక్క హృదయం అంతా ఇప్పుడు డబ్బు మీద, ఆస్తి మీద ఉంటుంది. నీ యొక్క హృదయం అంతా కూడా నువ్వు దేవుడిని ప్రేమిస్తే నువ్వు ఆ విధంగా ఉండలేవు. నువ్వు ధనవంతంగా ఉండొచ్చు, నువ్వు ధనాన్ని సిద్ధపరచుకోవచ్చు, కానీ అది నీకు ఎంత అవసరం మేరకు ఉంటుందో అంతవరకు నువ్వు దాని మీద మనసు పెడతావు. మిగిలిన సమయాన్ని ప్రభుకే ఇస్తావు. కాబట్టి ఇస్కరియోతు యూదా ఆత్మ నీలోనికి వస్తే భయంకరమైన తీర్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది. పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి తిరిగి మరలా తనన్న స్థానానికి వచ్చేసాడు. ఇదే అగాధము. పాతాళము వేరు, నరకము వేరు. ఈ యొక్క నరకానికి అధిపతి ఎవరంటే సాతాను, అపొల్లోయను, అబద్దోను. వాడు దానికి అధిపతిగా ఉన్నాడు, పరదేశకు అధిపతిగా ఉన్నాడు, పాతాళానికి అధిపతిగా ఉన్నాడు. దేవుడు క్రీస్తుగా వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన లోపలికి ప్రవేశించి ఏం చేశాడు? ఆయన కలవరి శిలువలో మరణించిన తర్వాత ఆయన నేరుగా ఎక్కడికి వచ్చాడు? చెరలో ఉన్న ఆత్మ దగ్గరికి వచ్చాడు. ఆయన ఇవి కూడా ఏంటివి?
చెరలో ఉన్న ఆత్మలు. ఆయన శిలువలోంచి నేరుగా చనిపోయినట్టుగా ఈ లోకానికి కనపడ్డాడు. ఆయన శిలువలోంచి నేరుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ బంధించబడి ఉన్నటువంటి వీళ్ళందరినీ ఆయన ఏం చేశాడు? విడిపించాడు. ఆయన విడిపించి తీసుకెళ్ళి ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7 ఏడది ఏంటిది? పరలోకం. ఇప్పుడు ఇక్కడున్న ఈ యొక్క పాతాళం తెచ్చి ఎక్కడ పెట్టాడు? 5లో పెట్టాడు. ఇక్కడున్న ఈ పరదేశం తెచ్చి ఎక్కడ పెట్టాడు? 6వ పరిమాణంలో పెట్టాడు. 4 సైన్స్. ఇది భూమి. మనం ఉన్నటువంటి ఎక్కడ మనం ఉన్నాం. ఇప్పుడు వాడి చెరలో ఉన్నటువంటి ఆత్మను విడిపించాడు దేవుడు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ యొక్క పాతాళము పరదేశిని దేవుడు స్థానాన్ని తప్పించాడు ఇక్కడ. ఇప్పుడు మిగిలింది ఏంటి? ఇక్కడ అగాధము. ఇందులో వాడున్నాడు. ఇది సాతాను యొక్క ఉనికి, సాతాను యొక్క జన్మస్థలం. ఇది సాతాను దీంట్లో ఉన్నాడు. వీడు మరలా ఎప్పుడు రాబోతున్నాడంటే ఇప్పుడు ఈ యొక్క 3,5 సంవత్సరాల కాలంలో ఇక్కడ బంధించబడి ఉన్నటువంటి ఇక్కడ దాగి ఉన్నటువంటి యొక్క సాతాను, ఇక్కడ నివాసస్థలంగా దాగి ఉన్న ఈ యొక్క సాతాను, అడుగులేని అగాధములో దాగి ఉన్న ఈ యొక్క సాతాను ఈ యొక్క 3,5 సంవత్సరాల కాలంలో వాడు మరల భూమి మీదకి రాబోతున్నాడు. ఈ 3,5 సంవత్సరాల కాలంలో వాడు భూమి మీదకి వచ్చి వాడు మరలా పోపు రూపములో అధిపతిగా ఈ భూమిని వాడు పరిపాలించబోతున్నాడు. పరిపూర్ణంగా ఎక్కడ చూస్తున్నాడు వీడు? యోధాలకు వచ్చాడు. ఆ తర్వాత మరలా వాడు అంతగా ఎక్కడ పనిచేయలేదు. ఇప్పుడు యోధాలో పనిచేసినట్లుగా మరలా ఎక్కడికి వస్తాడు వాడు? పరిశుద్ధ స్థలమందు నాశనకరమైన హేయ వస్తువు నిలువబడగానే చదువువాడు గ్రహించుగాక. మరలా ఈ యొక్క నాశనకరమైన వ్యక్తి ఎప్పుడు కనపడతాడంటే నాశన పుత్రుడు యూద, నాశనము అపొల్లోయును. మరలా ఈడు ఎప్పుడు కనపడతాడంటే పోపు రూపంలో ఈ యొక్క శ్రమల కాలంలో 3,000 సంవత్సరాల్లో వాడు ఈ యొక్క భూమి మీదకి రాబోతున్నాడు. ఇక్కడ పరిపూర్ణంగా సాతాను పోపు రూపంలో ఈ లోకంలో సంచరించబోతుంది. దేవుడు పరిపూర్ణంగా ఎలాగైతే క్రీస్తుల నివాసమై ఉండి వాక్యాన్ని బయలుపరుస్తున్నాడు, అలాగే ఈ యొక్క నాశనం అనేటువంటి సాతాను పరిపూర్ణంగా పోపులో నివాసమై ఉండి వాడి యొక్క నిజ స్వరూపాన్ని ఈ 3,5 సంవత్సరాల్లో ఈ ప్రపంచాన్ని చూపించబోతున్నాడు. వాడు నాశన పుత్రుడు ఇప్పుడు ఈ యొక్క భూమి మీదకి రాబోతున్నాడు. ఇస్కరియోతు యూదాలో ఉన్న ఆ నాశన పుత్రుడు పోపులోకి వచ్చి ఈ యొక్క భూమిని పరిపాలించబోతున్నాడు ఆయన. కాబట్టి ప్రియమైన సహోదరులారా, సంఘంలో ఉన్న సహోదరులారా, ఒకవేళ నువ్వు ఆ ఏదెలో ఉన్నావు అనుకుంటున్నావా? సాతాను ఎక్కడుంది? ఏదెలోనే ఉంది. సంఘంలో ఉన్నావు నువ్వు అనుకుంటున్నావా? సాతాను ఎక్కడుంది? సంఘంలోనే ఉంది. నీలో అలాంటి క్రియలు ఉంటే కనుక జాగ్రత్త. అపొల్లోయును, అబద్ధోను, అపవాది, క్రీస్తు విరోధి, కిరీటవాది ఇస్కరియోతు యూదా ఆత్మ కనుక నీలో పనిచేస్తున్నట్లయితే నీ తీర్పు, నీ యొక్క శాపము భయంకరంగా ఉండబోతుంది. సంఘములో ఉండి లోకంలో కలుస్తున్నావా? నీ తీర్పు భయంకరంగా ఉండబోతుంది. క్రీస్తుతో పాటుగా నీవు ఉండాలి. ఆమె పవిత్రమైన ముద్దు పెట్టాలి. అప్పగించే ముద్దు కదా నువ్వు పెట్టాల్సింది క్రీస్తుకి. పౌలు గారు అన్నారు, మీరు ఒకరికొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకోండి. యోధా కూడా ముద్దు పెట్టాడు. ఎలాంటి ముద్దు అది? దొంగ ముద్దు, అప్పగించే ముద్దు పెట్టాడు యోధా. కాబట్టి సంఘంలో అలాంటి ఆత్మ కలిగిన వారు ఉంటే వాళ్ళ యొక్క తీర్పు భయంకరంగా ఉండబోతుంది. సాతాను ఎక్కడో లేదు, వాడు సంఘంలోనే ఉన్నాడు. కాబట్టి మీరు పక్కన ఉన్నవాడు ఎలాంటి వాడు, ఏ ఆత్మ ఎలాంటిదో ఎరిగి గుర్తెరిగి మీరు వారితో మీరు మెలకువగలిగి ఉండండి. పౌలు గారు చెప్తున్నట్లుగా ఆయా ఆత్మలు పరికించి మీరు చూడండి. వాడు ఎక్కడో లేడు, వాడు సంఘంలోనే ఉన్నాడు. సహోదరుల నాశన పుత్రుడు సంఘంలోనే పనిచేస్తున్నాడు. వాడు బయలుపడేదాకా నీకు తెలియదు. వాడు మంచిగానే మాట్లాడుతుంటాడు, శాంతి సమాధానం అంటాడు, పాటలు పాడతాడు, ప్రసంగాలు చేస్తాడు. వాడు ఎక్కడ ఉంటాడు? సంఘంలోనే ఉంటాడు. వాడు సంఘంలో ఉంటాడు, బయట లోకస్తులతో సహవాసం చేస్తాడు, సాంగత్యం చేస్తాడు. వాడు సంఘంలో ఉంటాడు, ధనం మీద వాడు యొక్క మనసును పెడతాడు. వాడు సంఘంలో ఉంటాడు, లోక కార్యాలతో నిమగ్నం అయిపోయింటాడు. వాడు సంఘంలో ఉంటాడు, వాడు సంఘంలో ఎలాగైతే నిమగ్నం అవుతున్నాడు, లోకంతో కూడా అలాగే కలిసిపోతుంటాడు. సంఘంలోకి వచ్చినప్పుడు విశ్వాసిగా ఉంటాడు, లోకంలోకి వెళ్తే లోకస్తుడిగా ఉంటాడు. అది అపొల్లోయును ఆత్మ, నాశన పుత్రుని యొక్క ఆత్మ నీలో పనిచేస్తున్నట్లు లెక్క. వాడు జాగ్రత్త కలిగి ఉండండి. ప్రభు ఇచ్చిన మాటలు దీవించిన గాక. ఆమేన్. భోజనం చేసిన తర్వాత మరలా మనం కలుసుకుందాం.
చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలో మా ప్రభు మరి సాతాను యొక్క ఉనికి, వాడు అగాధంలో ఉన్నాడు, అగాధానికి అధిపతి, వాయు మండలానికి వాడు అధిపతిగా ఉన్నాడు. బెలియలు, బెయల్జెబుబు, అపవాది, క్రీస్తు విరోధి, ఓ ప్రభు, అనేక పేర్లతో వాడు నాశనము, శోధకుడు, అనేక పేర్లతో వాడు సంఘంలో ఉండి పిలువబడుతున్నాడు. ఓ సంఘంలో ఉన్న సహోదరులను, విశ్వాసులను శోధించేవాడు సాతాను. వాడు శోధకుడు, వాడు దెయ్యాలకు అధిపతి, వాడు బెలయాలు, క్రీస్తుకు బదులుగా ఆరాధించబడేవాడు. వాడు బయలుదేరు, వాడు దెయ్యాలకు అధిపతి, ఫిలిస్తీన్ల దేవత, చెత్త దేవత అర్థము. బయలుజెబుబు అనగా చెత్త దేవత. క్రీస్తు ఆ విధంగా చెత్త దేవుడిగా వాళ్ళు పోల్చారు. కానీ దానికి అర్హుడు వాడు. ఈ చివరి కాల సమయంలో వాడి యొక్క ఉనికి, వాడి యొక్క పేర్లు, వాడు ఏమై ఉన్నాడు, వాడు ఎక్కడున్నాడు, వాడు చూడగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చేది మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ సంఘంలో వాడు ఉంటే ప్రభా, ఓ వాడిని మేము శీఘ్రంగా వాడి తల మీద చెరుకుదొక్కే గొప్ప అధికారిని మాకు ఇవ్వండి. ఆ స్థితికి మమ్మల్ని నడిపించండి. వాడిని జయించే శక్తిని మాకు ఇచ్చేది మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘంలో ప్రతి ఒక్కరిని బలపరచండి మా ప్రభువా. వారి దేని కొరకు నిర్ణయించబడి ఉన్నారు, ఓ ఆ పనిని పరిపూర్ణంగా చేయడానికి సహాయం దయచేయండి. యేసుక్రీస్తు చెప్తున్నాడు, యోధా నీ పనిని త్వరగా కానివ్వు, నీ పని త్వరగా కానివ్వు. యేసుక్రీస్తు చెప్తున్నాడు యోధాతో, నీ పని త్వరగా కానిస్తే లోక కార్యము జరుగుతుంది. యూదా అనుకుంటున్నాడు క్రీస్తుని అప్పగిస్తున్నాడు అనుకుంటున్నాడు, కానీ లోకానికి రక్షణ రాబోతుంది. క్రీస్తు అంటున్నాడు, యూదా నీ పని త్వరగా కానివ్వు. ఓ మేము చెప్తున్నాము సంఘంలో ఉన్న ఓ అవిశ్వాసుల గురించి చెప్తున్నాము, సంఘంలో ఉన్న క్రీస్తు విరోధం గురించి చెప్తున్నాము. సహోదరుడా, క్రీస్తు వ్యతిరేకి నీ యొక్క పనిని త్వరగా కానివ్వు. సహోదరులను చిచ్చుపెడుతున్నా, సంఘంలో చిచ్చుపెడుతున్నా, ఓ సంఘంలో వ్యతిరేక సంఘంలో గెలిగి చేస్తున్నా, నీ పనిని త్వరగా కానివ్వు. క్రీస్తు కార్యము జరగబోతుంది సంఘములో. కదిలించబడింది గొప్ప పరిచయం జరగబోతుంది సంఘంలో. ఓ లోకాన్ని కదిలించే గొప్ప పరిచయం సంఘంలో జరగబోతుంది. సాతాను యొక్క పునాదులు కదిలించే గొప్ప పరిచయం సంఘంలో జరగబోతుంది. అపవాది కుమారుడా, నాశనపుత్రుడా, అపల్లు, ఇస్కరియోతు యూదా, సంఘంలో నీ ఉంటే నీ పనిని త్వరగా చేయము. దేవుడు తన కార్యం జరిగించబోతున్నాడు. కాబట్టి ప్రభువా, మేము వాక్యానికి మరింతగా దగ్గరికి రావడానికి సహాయం తెచ్చండి. సంఘాన్ని బలపరచండి. ప్రతి ఒక్కరు మీ యొక్క ఆత్మతో నింపండి. మీ యొక్క ప్రభు మరి రాలేని సహోదరులను మీరు దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ కూర్చున్న పరిశుద్ధులను బలపరచండి. ఓ మేము మరలా కలుసుకునే వరకు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకునమని, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుగా మా మధ్యగా రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నిత్య నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా ప్రభువా. ఆమేన్. Fresh Ben hum never fails. Fresh Ben hum never fails. Fresh Ben hum never fails indeed. Hallelujah. Hallelujah. Fresh Ben hum never fails indeed. Is coming very. Is coming very soon indeed. Hallelujah, hallelujah. He's coming very soon indeed. నా ప్రాణమయ యెహోవాను సన్నిధించుము, నా అంతర సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించుము. నా ప్రాణమయ యెహోవాను సన్నిధించుము. మా ప్రభువును విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేన్ని మరువకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓ మన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క కృపా సమాధానము ఇక్కడ కూర్చుని పరిశుద్ధులకును, దూర ప్రాంతం నుంచి మనతో ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకును, ప్రపంచ వ్యాప్తంగా ఎత్తపట్టకు సిద్ధపడుతున్న పరిశుద్ధులకును ఆయన కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండి మనం నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.